Hi students, welcome to Spark Academy. My name is Lydia. I am biology lecturer at Spark Academy. వెల్కమ్ టు దిస్ ఛానల్ అమ్మ. ఈరోజు మనము ఐపీకి రిలేటెడ్ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో బాటనీ అండ్ జువాలజీ రెండు నేను మీతో షేర్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో కంప్లీట్ ప్రాక్టికల్లో మీరు ఎలా ప్రిపేర్ కావాలి, రికార్డ్ నుంచి హెర్బేరియం నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ ఎలా ప్రెజెంటేషన్ చేయాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో లాస్ట్ వరకు మీరు వినండి. ఏమన్నా డౌట్స్ మీకు ఉంటే కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, దానికి నేను ఆన్సర్ కూడా చేస్తాను. సో టు బిగిన్ విత్ వీ విల్ స్టార్ట్ విత్ బాటనీ, తర్వాత నేను నెక్స్ట్ జువాలజీ ఇన్ఫర్మేషన్ నేను మీతోని షేర్ చేస్తాను. సో ఇప్పుడు వరకు మీరంతా ఐపీఈకి మీ ఐపీఈ థియరీ మీరు స్టార్ట్ చేసేసే ఉంటారు, ఎందుకంటే మన ఎగ్జామ్స్ చాలా క్లోజ్గా ఉన్నాం కదా. వీఆర్ జస్ట్ ఫ్యూ డేస్ అవే ఫ్రమ్ అవర్ ఫైనల్ ఐపీఈ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, కాబట్టి మీరు ఆల్రెడీ అది చదువుకుంటా ఉంటారు. నెక్స్ట్ దానికంటే ముందు మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది, కాబట్టి ఐ గెస్ మీ కాలేజెస్లో ప్రాక్టికల్స్ కూడా చేంజ్ చేసేసి ఉంటారు. ఇప్పటికీ మీరు రికార్డ్స్ కూడా రాసేసుకొని ఉంటారు. సో నేను మీతో షేర్ చేసే పాయింట్స్ యూ కెన్ జస్ట్ క్రాస్ చెక్ వెదర్ యూ హ్యావ్ ఫినిష్డ్ ఇట్ ఆర్ నాట్. ఏమన్నా ఫినిషింగ్ ఇంకా కొంచెం వర్క్ అన్ఫినిష్డ్ ఉంటే డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, నౌ ద ఫస్ట్ క్వశ్చన్ చాలా మందికి, ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్కి, బికాస్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రాక్టికల్, ఆబ్వియస్లీ మీకు ఫస్ట్ మైండ్లో ఏమొస్తుంది, ఎగ్జామ్ ఈజీయా, ప్రాక్టికల్ ఎగ్జామ్ ఈజీయా. మీరు సీనియర్స్ని కానీ వేరే వాళ్ళని అడిగింటే మాత్రం వాళ్ళు చెప్పేసి ఉంటారు మీకు ఈజీ, అది లైట్గా వచ్చేస్తుంది, చేసేస్తారు అని అంటారు. కానీ చదివితే ఈజీ, చదవకుంటే సింపుల్ ఎగ్జామ్ ఆల్సో విల్ బికమ్ హార్డ్ ఆర్ టఫ్ ఫర్ యూ. సో బేసిక్ రూల్ ఏంటి, మీరు చదువుకొని వెళ్ళాలి. ఎంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనో అది తెలుసుకొని వెళ్ళాలి. ఐఎమ్ షూర్ ఇక్కడ ఇంటర్మీడియట్ రాసే పిల్లలంతా నీట్కి, ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంటారు, కాబట్టి మీ దగ్గర ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రాక్టికల్తోని కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకుంటారు. సో దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫార్ ఎంసెట్ అండ్ నీట్లో, దాంట్లో కూడా మీకు హెల్ప్ఫుల్లే ఉంటుంది. సో నథింగ్ ఈజ్ అ లాస్. ఐ విల్ సే ప్రిపేర్ అయితే ఎగ్జామ్ చాలా ఈజీనే, రైట్? అయితే ఇంకొకటి ఏంటంటే, మనకి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి, నేను ఏ స్టూడెంట్స్కి అయితే టీచ్ చేస్తాను కదా, వాళ్ళకి థియరీ చాలా ఈజీ. థియరీ ఎగ్జామ్ మనం రాసుకుంటాం కదా, 60 మార్క్స్ పేపరు, మరి 85 మార్క్స్ పేపర్ రాసుకున్నప్పుడు ఏమవుతుంది, మనము మొత్తము వి రైట్ ద ఎంటైర్ డిస్క్రిప్షన్, ఎల్ఏక్యూ, ఎస్ఏక్యూ, విఎస్ఏక్యూస్ రాసుకుంటాం. థియరీ కాబట్టి డిస్క్రిప్షన్ ఈజీగా రాసేస్తాం. థియరీకి ప్రాక్టికల్కి కంప్లీట్ దేర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. వాట్ ఈస్ దట్ డిఫరెన్స్? థియరీలో యు ఆర్ రైటింగ్ ది ఎంటైర్ ఆన్సర్, ప్రాక్టికల్లో మెయిన్ మీరు డయాగ్రామ్స్ డ్రా చేస్తారు. నేను మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్లో నేను ఏం చూస్తానంటే, ఎల్ఏక్యూ, ఎస్ఏక్యూ బాగా రాసేస్తారు, డయాగ్రామ్ డ్రా చేయమంటే డయాగ్రామ్ డ్రా చేయడంలో మీరు చాలా లేజీ ఫీల్ అవుతారు. ఐఎమ్ షూర్ ఇప్పుడు కూడా మీరు నవ్వుతుండొచ్చు నేను అలా లేజీ అనే వర్డ్, బికాస్ యూ ఫీల్ వెరీ లేజీ డ్రాయింగ్ డయాగ్రామ్. అయితే లేజీ అనుకున్న వాళ్ళు, అది బోరింగ్ డయాగ్రామ్ నేను డ్రా చేయాలా అనుకునే వాళ్ళు, ప్రాక్టికల్లో డయాగ్రామ్ ఇస్ కంపల్సరీ. మీరు ఎంత నీట్గా డయాగ్రామ్ డ్రా చేసి నేమ్స్, పార్ట్స్ కానీ నేమ్ చేసి నీట్ ప్రెజెంటేషన్ చేస్తే మీకు మార్క్స్ అంత బాగా వస్తుంది, రైట్? అయితే రికార్డ్స్ మీరు ఆల్రెడీ మీ రికార్డ్స్ ప్రిపేర్ చేసేసుకున్నట్టున్నారు. యూ మైట్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ రికార్డ్స్. అయితే ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, మీరు కవర్ చేశారా లేదా, నీట్గా కవర్ చేయండి రికార్డ్. నేనైతే ఏం సజెస్ట్ చేస్తా అంటే, బ్లాక్ కలర్ కవర్ రికార్డ్కి యూస్ చేయండి. ఇది కార్డ్బోర్డ్ పేపర్ ఉంటుంది కదా, చార్ట్ పేపర్తో కవర్ చేయండి, పిన్స్ కొట్టండి మంచిగా, రైట్? అండ్ రికార్డ్ ఓపెన్ చేయగానే మీకు ఇండెక్స్ ఉంటుంది కదా, ఇండెక్స్లో మీరు కంప్లీట్ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ మీరు రాయాలి. అంటే ఏవేవి స్లైడ్స్ ఉన్నాయి, స్టార్టింగ్ మీరు మైక్రోస్కోప్ డయాగ్రామ్తో స్టార్ట్ చేస్తారు. ఆ మైక్రోస్కోప్ డయాగ్రామ్స్, దెన్ మాన్యువల్ ఎట్లన్నా మీ దగ్గర ఉంటుంది, మాన్యువల్ నుంచి చూసుకునే రాసేసి ఉంటారు. సో మాన్యువల్లో ఉన్న డయాగ్రామ్స్ అన్ని డ్రా చేయాలి, పాయింట్స్ అన్ని నీట్గా పెన్సిల్తోని రాసేసే ఉంటారు. ఇండెక్స్ పెట్టుండకపోతే ప్లీజ్ పుట్ ఇండెక్స్. ఇండెక్స్ ఈస్ కంపల్సరీ. ఇండెక్స్ లో మీరు ఏం రాస్తారు, నేమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, ఏ డేట్ మీరు ఆ ఎక్స్పెరిమెంట్ చేశారు, అండ్ సిగ్నేచర్ ఆఫ్ యువర్ లెక్చరర్.
కంపల్సరీ మీరు లెక్చరర్ది సిగ్నేచర్ తీసుకోవాల్సిందే, రైట్? సో డోంట్ థింక్ దట్ రికార్డ్ నేను కాలేజ్లో సబ్మిట్ కరెక్షన్ అవ్వకుంటే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి నేను తీసుకొని వెళ్ళిపోతా అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. మీ రికార్డ్ మీరు కంప్లీట్ చేసి యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు యువర్ లెక్చరర్ అండ్ యువర్ లెక్చరర్ షుడ్ బి సైనింగ్ ద రికార్డ్. సైన్ చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద రికార్డ్, లాస్ట్ పేజ్ ఆఫ్ ద రికార్డ్లో సైన్ చేసి మీ కాలేజ్ స్టాంప్ వేయాల్సిందే. సో డోంట్ బీ ఇన్ అండర్ ద ఇంప్రెషన్ దట్ లాస్ట్ అంటే ఇది ఎవరికంటే ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నేను రాసేసుకుంటా డైరెక్ట్ నేను ప్రాక్టికల్కి తీసుకొని వెళ్ళిపోతా అంటే అది జరగదు. ఎందుకంటే యువర్ లెక్చరర్ హ్యాస్ టు చెక్ యువర్ రికార్డ్, అన్ని ఉన్నాయా లేదా చెక్ చేయాల్సి వస్తుంది, కరెక్షన్ ఎవ్రీ పేజ్లో కరెక్షన్ చేయాల్సి వస్తుంది, రైట్? అండ్ దెన్ ఫైనల్ సైన్ అండ్ స్టాంప్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? అండ్ డయాగ్రామ్స్ మీరు ఓన్లీ పెన్సిల్తోనే మ్యాటర్ అండ్ డయాగ్రామ్ యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ పెన్సిల్ ఓన్లీ. అయితే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు నీట్గా ప్రెజెంట్ చేయండి అమ్మా. రికార్డ్స్ 4 sides మీరు బార్డర్ వేసారా లేదా, రికార్డ్ పేపర్స్లో 4 sides చేశారా లేదా చెక్ చేసుకోండి. హెడ్డింగ్ మంచిగా రాయండి క్యాపిటల్ లెటర్స్తోని. ఏదైతే డయాగ్రామో అమీబా, పారామీషియం ఇంకేవేవి ఉన్నాయో అవి నీట్గా రాయండి, అండర్లైన్ చేయండి. పార్ట్స్ రైట్ సైడ్, ఎప్పుడు ఏంటి మన రూల్ ఏంటి డయాగ్రామ్స్కి, యూ షుడ్ ఆల్వేస్ నేమ్ ద పార్ట్స్ ఆన్ ద రైట్ సైడ్. సో రైట్ సైడ్. దెన్ మ్యాటర్ కూడా 5 points కంటే ఎక్కువ మీరు రాసే అవసరం లేదు. ఈచ్ డయాగ్రామ్కి 5 points ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం చేయకండి, రైట్? సో ఇవన్నీ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని నీట్గా కవర్ చేసి మీ హాల్ టికెట్ నంబర్ రాయడం మర్చిపోకండి, రైట్? అండ్ ప్రాక్టికల్కి థియరీకి హాల్ టికెట్ డిఫరెంట్ ఉంటుంది, రైట్? మీకు ప్రాక్టికల్కి వేరే హాల్ టికెట్ ఇస్తారు. సో యూ హ్యావ్ టు టేక్ దాట్ హాల్ టికెట్ టు ద సెంటర్. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి ప్రాక్టికల్స్ ఎక్కడ జరుగుతాయి, మా కాలేజ్లోనా లేకపోతే బయటనా ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. మీరేం చేస్తారంటే ఫస్ట్ మీకు చెప్తారు ఇక్కడ ఉందా, లేకపోతే మన కాలేజ్లోనే ఉందా, మీ కాలేజ్లోనే ఉందా అని, బయట ఉందా అని మీకు ఇన్ఫర్మేషన్ ముందే తెలిసిపోతుంది. ఒకవేళ మీ స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉంది, సే మీ క్లాస్ స్ట్రెంగ్త్ 20 ఉంది, 20 odd ఉంటే మోస్ట్లీ మీ సేమ్ కాలేజ్లోనే ఆర్ మీరు చదువుతున్న కాలేజ్లోనే ప్రాక్టికల్ అయిపోతుంది ల్యాబ్ ఉంటే. లేదు ల్యాబ్ లేదు అండ్ నంబర్ ఇస్ హ్యూజ్ అన్నప్పుడు మిమ్మల్ని బ్యాచెస్ లాగా డివైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్. బ్యాచ్ ప్రకారంగా మీ డేట్స్ అండ్ టైమింగ్ సెట్ చేసి మీరు ప్రాక్టికల్కి వెళ్ళాలి. అయితే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మన కాలేజ్లోనే ప్రాక్టికల్ జరుగుతుంది అనుకోండి, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ, యూస్ఫుల్ అండ్ ఈజీ ఫర్ యూ టు ఫినిష్ యువర్ ప్రాక్టికల్. ఫినిష్ అంటే ఇన్ ద సెన్స్ ప్రాక్టికల్లో ఏమేమి ఉన్నాయి మీ ల్యాబ్లో అని ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఉంటుంది కదా. ఇప్పుడు స్పెసిమెన్స్ ఉంటాయి, స్లైడ్స్ ఉంటాయి, అవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. టైం దొరికినప్పుడల్లా మీరు కాలేజ్లో మీకు బ్రేక్ టైం దొరికినప్పుడు ఆర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళి స్పెసిమెన్స్ అండ్ స్లైడ్స్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అవే ప్రాక్టికల్ ఫైనల్ ఎగ్జామ్లో అవే యూజ్ చేస్తారు. సో బయట నుంచి ఎక్స్టర్నల్ వస్తారు కదా, బయట నుంచి ఎక్స్టర్నల్ వచ్చినప్పుడు మన కాలేజ్లో ఉన్న మెటీరియలే మనము యూజ్ చేస్తాం, మళ్ళీ కొత్త మెటీరియల్ తెచ్చి మీకు ఏం చూపించరు. మన కాలేజ్లో ఉన్న చార్ట్స్, స్పెసిమెన్స్, స్లైడ్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్న అంటే మీ కాలేజ్లో ఉన్న మెటీరియలే యూజ్ చేస్తారు కాబట్టి మీరు ఫెమిలియరైజ్ అయిపోవచ్చు. కొన్నిసార్లు మీరు ఏం చేయవచ్చు అంటే యూ కెన్ కీప్ సమ్ టిప్స్ ఆర్ ట్రిక్స్, ఓకే, ఆర్ బండ గుర్తులు అంటారు కదా, ఏదన్నా ఇది అంటే ఇది, ఇది అంటే ఇది, రైట్? ఈ స్లైడ్ ఎలా గుర్తుపట్టుకోవాలి అనేది కొన్ని మీరు అట్లా గుర్తు పెట్టుకోవచ్చు. మీ బుక్ లో రాసుకోండి, ఈ స్లైడ్ అమీబా స్లైడ్ లో ఎట్లా ఉంది డయాగ్రామ్ డ్రా చేసుకోండి. పారామీషియం ఉంది, పారామీషియం డయాగ్రామ్ స్లైడ్ లో ఎలా ఉంది చూడండి, ఎన్ని పారామీషియమ్స్ ఉన్నాయి చెక్ చేయండి. ఎందుకంటే ఒకటే స్లైడ్ కూడా ఉండేది ఈజీగా అలా గుర్తుపెట్టుకోవచ్చు. యుగ్లీనా, సో అలా మీరు ఒక నోట్స్ రాసుకోండి, మీ నోట్స్ పెట్టుకోండి. స్పెసిమెన్స్ లో కూడా మీరు పాయింట్స్ కొన్ని చూడంగానే రాసే పాయింట్స్ ముందే మీరు ప్రిపేర్ అయితే ఫైనల్ ఎగ్జామ్ రోజు మీకు భయం అనేది ఉండదు. ఏమేం చార్ట్స్ ఉన్నాయి, చార్ట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో మీకు ఇప్పుడు కూడా టైం ఉంటే ప్రాక్టికల్ ల్యాబ్కి వెళ్ళండి, పర్మిషన్ తీసుకోండి, వెళ్ళండి, అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేది ఉండదు, రైట్? సరే కాలేజ్ మా కాలేజ్లో లేదు మ్యామ్, బయట కాలేజ్లో మేము వెళ్తున్నాము, వేరే సెంటర్కి వెళ్తున్నాం అంటే కూడా డోంట్ వరీ. మీ కాలేజ్లో
కాలేజ్లో ఉన్న స్పెసిమెన్సే అక్కడ ఉంటాయి, సేమ్ ఉంటాయి, ఏమంతా చేంజెస్ ఉండవు. కాబట్టి కాలేజ్లో ఉన్నవన్నీ చూసుకోండి, ప్రాక్టికల్స్ అన్ని చూసుకోండి, ఎక్స్పెరిమెంట్స్ చేసేది ఉంటుంది, ఎక్స్పెరిమెంట్స్ చేయండి. దెన్ సెక్షన్ కట్టింగ్స్ ఉంటాయి కదా మనకు బాటనీలో, సెక్షన్ కట్టింగ్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సి ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ కదా, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. మీరు ప్రాక్టీస్ చేయండి. ఏం చేయకుండా ప్రాక్టికలే అసలు మీకు ఏమి చూసుకోకుండా చేయకుండా మీరు డైరెక్ట్ ల్యాబ్కి వెళ్ళిపోతే డెఫినెట్లీ మీరు చేయలేరు. నెక్స్ట్ క్వశ్చన్, 30 on 30 వస్తాయా అంటే డెఫినెట్లీ 30 on 30 వస్తాయి if you follow the rules what I am telling you, right? First thing is మీ రికార్డ్ నీట్ గా ఉండాలి, నీట్ ప్రెజెంటేషన్ ఉండాలి, నీట్ డయాగ్రామ్స్ ఉండాలి, మీరు నీట్ గా పార్ట్స్ లేబుల్ చేయండి, మ్యాటర్ రాయండి. దెన్ హర్బేరియం అయితే హర్బేరియం మంచిగా ప్రిపేర్ చేయండి, రైట్? నీట్నెస్, దీనికి మనకి 5 మార్క్స్ వచ్చేస్తున్నాయి. అంటే మీరు ఎగ్జామ్ ప్రాక్టికల్ కి వెళ్ళక ముందే మీకు 5 మార్క్స్ ఆల్రెడీ వచ్చేసినట్లే. ఇంకా ఎన్ని మార్క్స్ మనకి ప్రాక్టికల్లో? 30 మార్క్స్ కదా, 30 మార్క్స్ లో మీకు 5 మార్క్స్ వచ్చినాయి, తక్కిన 25 మార్క్స్ యూ విల్ గెట్ ఇన్ యువర్ ప్రాక్టికల్ ఎగ్జామ్, రైట్? సో 30 on 30 ఎప్పుడు వస్తాయమ్మా? మీ రికార్డ్ నుంచే, మీ హర్బేరియం నుంచే స్టార్ట్ చేసినప్పుడు 30 on 30 వస్తుంది, రైట్? సో ఇప్పుడు వీల్ గెట్ ఇన్ టు ఫస్ట్ బాటనీ గురించి నేర్చుకుందాము. కంప్లీట్ గా మొత్తం సెక్షన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత జువాలజీ కూడా చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి, రైట్? సో ఇఫ్ యు సీ హియర్, దిస్ ఇస్ జస్ట్ ద మోడల్ పేపర్, నేను మీకు చూపిస్తున్నాను, ఇలానే ఉంటుంది. సో ఫస్ట్ టు బిగిన్ విత్, హౌ మచ్ ఈస్ ద టైం ఎంత ప్రాక్టికల్ ఎగ్జామ్ కి? 3 hours. మన ఫైనల్ ఎగ్జామ్, మన థియరీ ఎగ్జామ్ మనం ఎలా రాస్తాం? 3 hours లో ప్రాక్టికల్ కూడా మనకి 3 hours. 3 hours ఈజ్ మోర్ దాన్ ఎనఫ్, అంటే మీకు సరిపోతుంది, ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ properly, if you are using the time properly, right? Then maximum marks ఎంత? 30 marks. 30లో ఆల్రెడీ మనకు 5 వచ్చేసినాయి, ఎందుకంటే రికార్డ్ మనం రెడీ పెట్టేసుకున్నాం. ఇప్పటికీ మీ రికార్డ్, హర్బేరియం రెడీగా ఉంది కాబట్టి 5 మార్క్స్ వచ్చేసినాయి, రైట్? 5 మార్క్స్ గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఎవరికి వస్తాయి? హెర్బేరియం ఇంకా రికార్డ్లో ఎవరైతే నీట్గా చేస్తుంటే, షాబీగా చేసి వర్క్ నీట్గా లేకపోతే 5 మార్క్స్ ఇవ్వరు. ఇంకొకటి, మీ రికార్డ్ పేపర్స్ కూడా డిఫరెంట్, కొన్ని డార్క్, కొన్ని ఏమంటారు బ్రైట్ వైట్ ఉండి, కొన్ని డల్ వైట్ ఉంటే, అట్లా ఏమన్నా ఉంటే మీరు రీప్లేస్ చేయగలిగితే పేజెస్ రీప్లేస్ చేయండి, రైట్? బైండింగ్ కూడా ఇవ్వండి, మర్చిపోయా ఈ పాయింట్ చెప్పడం. మీ రికార్డ్స్ బైండింగ్ ఇచ్చుకుంటే పేపర్స్ ఎక్కడ మీరు పోగొట్టుకోకుండా, యూ విల్ not lose the paper, right? So then we come to the first section. First section లో ఎన్ని మార్క్స్ అమ్మా? ఫస్ట్ సెక్షన్ లో చూడండి, they are 6 marks. Okay, so how many marks are we getting for first section? Is 6 marks, right? ఈ 6 marks మనకి ఎట్లా వస్తాయి? ఏంటి ఫస్ట్ సెక్షన్? Describe vegetative and floral characters of the given twig A in technical terms. Draw labeled diagram of the twig with inflorescence and LS of flower. Give floral diagram, floral formula, identify its family. అంటే ఏంటి? ఇక్కడ మీకు ఒక ఫ్యామిలీ, ఇది బేసికలీ ఏం ఫ్యామిలీ ఇస్తారమ్మా? ఇక్కడ మనకి 3 families, సోలనేసి, రైట్, ఫ్యాబేసి, లిలియేసి. ఈ 3 families నుంచి ఏదన్నా ఒకటే వస్తుంది. ఆ ప్లాంట్ కి చెందిన ఒక ట్విగ్ ఒకటి మనకి ఇస్తారు. ఆ ట్విగ్ మీరు అబ్జర్వ్ చేసి ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేస్తారు? టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్. అంటే ఏంటి? వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే రూట్, స్టెమ్, బ్రాంచెస్, లీవ్స్, వెనేషన్, ఇవి ఎట్లా ఉన్నాయి ఏంటి అని డిస్క్రిప్షన్ మీ టీచర్ చెప్పే ఉంటుంది, మీ లెక్చరర్ చెప్పే ఉంటారు ఆల్రెడీ. సో అవన్నీ రాయాలి నీట్గా. దెన్ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. ఫ్లోరల్ క్యారెక్టర్స్ అంటే మనం ఇక్కడ కేలిక్స్, కొరోలా, ఆండ్రిషం, గైనీషం, ఫ్లవర్ ది ఇన్ఫర్మేషన్ మనము ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, వెజిటేటివ్ క్యారెక్టర్ కి 1 మార్క్, ఫ్లోరల్ క్యారెక్టర్స్ కి 2 మార్క్స్, రైట్? నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫ్యామిలీ. అదే ఫ్యామిలీ, సోలనేసియా, ఫ్యాబేసియా, లిలియేసియా అని, అది యూ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ రైట్ ఇట్ డౌన్, 1 మార్క్, రైట్? ఈ ఫార్మాట్ లోనే మీరు రాసుకోండి, అప్పుడు ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుందమ్మా.
రైట్. నెక్స్ట్ ఏంటి, ఈ ఫ్లోరల్ ఫార్ములా, ఫ్లోరల్ డయాగ్రామ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి ఎట్లా మనకి నీట్ కి, ఎంసెట్ కి ఫ్లోరల్ ఫార్ములా, ఫ్లోరల్ డయాగ్రామ్ ఇంపార్టెంట్, ఈవెన్ ప్రాక్టికల్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. రైట్. అండ్ దెన్ లేబుల్డ్ డయాగ్రామ్స్ ఆఫ్ ట్విగ్ విత్ ఇన్ఫ్లోరెసెస్. మీకు ఇచ్చిన ట్విగ్గే మీరు రఫ్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. మీరేమి పర్ఫెక్ట్ డయాగ్రామ్ కాకుండా రఫ్ డయాగ్రామ్ డ్రా చేయండి. దెన్ ఎల్ఎస్ ఆఫ్ ద ఫ్లవర్. వీటికి ఎన్ని మార్క్స్ చూడండి, హాఫ్ మార్క్, హాఫ్ మార్క్, హాఫ్ మార్క్, హాఫ్ మార్క్, టోటల్ 6 మార్క్స్. ఇవన్నీ మీరు జాగ్రత్తగా రాస్తే మీకు 6 మార్క్స్ వస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, మీరు క్వశ్చన్ నంబర్ ఏదైతే ఆన్సర్ చేస్తుండ్రో అది మీరు ఫస్ట్ మెన్షన్ చేయండి. ఇది క్వశ్చన్ నంబర్ 1 కదా, ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ నంబర్ 1 అని మెన్షన్ చేయండి. రైట్. కన్ఫ్యూజ్ చేయొద్దు, ఏది రాస్తున్నారో అది జాగ్రత్తగా మెన్షన్ చేయండి. రైట్. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి, ఓకే నెక్స్ట్కి వెళ్దాము. సరే, ఫస్ట్ సెక్షన్ అయిపోయిందా. ఇప్పుడు సెకండ్ సెక్షన్ ఏంటి, ఫస్ట్ సెక్షన్ లో 6 మార్క్స్ వచ్చేసినాయి. ఇప్పుడు సెకండ్ సెక్షన్ లో టేక్ ద టీఎస్, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద గివెన్ మెటీరియల్, బి స్టెయిన్ ఇట్, mount and leave the preparation for evaluation, identify it and draw a well labeled diagram. Section only, no need to write identification characters. అయితే ఇక్కడ ఏం చేయాలమ్మా, మీరు స్లైడ్ ప్రిపేర్ చేయాలి. ఐఎమ్ షూర్ మీరు స్లైడ్ ప్రిపరేషన్ ఇప్పటికీ నేర్చేసుకొని ఉంటారు. సరే, కొంతమందికి ఇంకా మాకు స్లైడ్ ప్రిపరేషన్ రాలేదు మ్యామ్, మేము ఇంకా ప్రాక్టీస్ చేయాలి అంటే టైం దొరికినప్పుడల్లా వెళ్ళండి, ప్రిపేర్ చేయండి నీట్గా, వితౌట్ ఎనీ వాటర్ బబుల్స్, వితౌట్ ఎనీ ఎయిర్ బబుల్స్ మీరు ఆ స్లైడ్ ని ప్రిపేర్ చేయండి. రైట్. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు స్లైడ్ ప్రిపేర్ చేస్తే 3 మార్క్స్ వస్తున్నాయి. ఐడెంటిఫై చేయాలి. రైట్. ఏం ఐడెంటిఫై చేస్తారు ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షన్ లో మనకి ఏమిస్తారు, ఇక్కడ మనకి మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్, మోనోకాట్ రూట్, డైకాట్ రూట్ ఇస్తారు. అది రూటా స్టెమ్ అనేది మీరు యాక్చువల్లీ అది చూడంగానే గుర్తుపట్టేస్తారు కదా. ఇప్పుడు రూట్ కి అయితే మనకి రూట్ హెయిర్స్ కనబడతాయి, స్టెమ్ కి అయితే ట్రైకోమ్స్ కనబడతాయి. ఆ స్పెసిమెన్ మనకి ఇచ్చినప్పుడే, మీ చేతిలో ఇచ్చినప్పుడే మీకు తెలిసిపోతుంది అది స్టెమ్మా రూట్ అని. రైట్. సో మీరు రాసేసుకోవచ్చు. దెన్ ప్రిపరేషన్ ఆఫ్ స్లైడ్ తర్వాత మీరు ఐడెంటిఫై చేస్తారు అది మోనోకాట్ స్టెమ్మా, మోనోకాట్ రూటా, డైకాటా ఏంటి అని మీరు రాసేస్తారు. ఐడెంటిఫికేషన్ కి 1 మార్క్. లేబుల్డ్ డయాగ్రామ్, ఇక్కడ నీట్ గా మీరు ఏమైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఆ లేబుల్డ్ డయాగ్రామ్ వేసేసేయండి. రైట్. మోనోకాట్ అండ్ డైకాట్ కి మీరు ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి చెప్పండి. మోనోకాట్ లో we will see vascular bundles are scattered here and there. Right. And dicot లో మనం ఏం చూస్తాం, vascular bundles are present on the same place కాబట్టి ఓపెన్ టైప్ ఆఫ్ vascular bundle with cambium కాబట్టి మనం అది చూస్తాము. సో ఈజీగా మీరు, ఇంకా మీ లెక్చరర్ కూడా ఇప్పటికీ చెప్పేస్తుంటారు హౌ టు డిఫరెన్షియేట్ మోనోకాట్ అండ్ డైకాట్. రైట్. సో అది గుర్తుపెట్టుకొని ఐడెంటిఫికేషన్ రాసేసేయండి. లేబుల్డ్ డయాగ్రామ్ లేబుల్ చేయండి. మినిమం 4 పార్ట్స్ మీరు రాయండి. అయితే ఇక్కడ నో నీడ్ టు రైట్ ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్. మీరు ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ ఏం రాసే అవసరం లేదు. జస్ట్ డయాగ్రామ్ డ్రా చేయండి, లేబుల్ చేయండి, 2 మార్క్స్. సో టోటల్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చేసినాయి, ఇక్కడ 6 మార్క్స్ వచ్చేసినాయి. రైట్. దెన్ నెక్స్ట్ సెక్షన్ ఏంటి, సెక్షన్ సి లో ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఒకటే ఎక్స్పెరిమెంట్, మీకు ఏదన్నా ఒకటి, ఎన్నైతే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో అన్ని అడగరు, ఏదన్నా ఒకటే అడుగుతారు. ఆ ఎక్స్పెరిమెంట్ కి ఎన్ని మార్క్స్ అమ్మా, మనకి ఇక్కడ 6 మార్క్స్. పర్ఫార్మ్ ది ఎక్స్పెరిమెంట్, పర్ఫార్మింగ్ ఎక్స్పెరిమెంట్ మీరు చెయ్యాలి, దానికి మీకు 3 మార్క్స్ వస్తాయి. రైటింగ్ ద ఎయిమ్, ప్రిన్సిపల్, అబ్జర్వేషన్ అండ్ ఇన్ఫరెన్స్ ఆర్ రిజల్ట్, నో నీడ్ టు రైట్ ద ప్రొసీజర్ అండ్ నో నీడ్ టు డ్రా డయాగ్రామ్. ఇక్కడ మీరు డయాగ్రామ్ డ్రా చేసే అవసరం లేదు, మీరు మొత్తం ప్రొసీజర్ ఎలా చేసిన ఎక్స్పెరిమెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. రైట్. సో ఎక్స్పెరిమెంట్ కూడా మ్యామ్ మాకు ఇంకా ప్రాక్టీస్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు అంటే ల్యాబ్ లో వెళ్ళండి, చేయండి, ప్రాక్టీస్ చేయండి, 1-2 టైమ్స్ చేయండి, మీరు వచ్చేస్తుంది. యూ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ డూయింగ్ ది ఎక్స్పెరిమెంట్. రైట్. ఏం ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అనేది నేను మీకు చెప్తాను. రైట్. మనకేమున్నాయి ఇక్కడ, ఆస్మోసిస్ ఎక్స్పెరిమెంట్ ఉంది. రైట్. ఇంకా పేపర్ క్రోమాటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్ ఉంది. రైట్. అట్లా ఉన్నాయి, అది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఎలా చేయాలి అనేది. రైట్. అయితే ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ లో ఏంటి ఇంపార్టెంట్ అంటే ఎయిమ్ అండ్ ప్రిన్సిపల్, ఇవి 4 ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ ఎయిమ్ అండ్ ప్రిన్సిపల్ రాయాలి. వాట్ ఈస్ ద ఎయిమ్, టు ఐడెంటిఫై సో అండ్ సో, అది మీరు ఎయిమ్ రాస్తారు. ప్రిన్సిపల్, ఇది మనం ఎందుకు చేస్తున్నాము, ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నాం అనేది ప్రిన్సిపల్. అది మీకు తెలియదు అంటే
మీ లెక్చరర్ చెప్పే ఉంటారు, అప్పుడు కూడా మీకు తెలియదు, మేము వినలేదు అని అంటే మన మాన్యువల్లో మీరు రికార్డ్లో రాశారు కదా, అక్కడ ఎయిమ్ ప్రిన్సిపల్ ఉంటుంది, అది నేర్చుకోండి. రిమెంబర్, ఎక్స్పెరిమెంట్స్లో ఎయిమ్ అండ్ ప్రిన్సిపల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు రాయకపోతే మీకు మార్క్స్ రావు. ఇక్కడ చూడండి, ఎయిమ్ అండ్ ప్రిన్సిపల్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయమ్మా? 3 మార్క్స్ పర్ఫార్మింగ్ ద ఎక్స్పెరిమెంట్. తర్వాత మీకు ఎయిమ్కి ½ మార్క్, ప్రిన్సిపల్కి 1 మార్క్, అబ్జర్వేషన్కి 1 మార్క్, రిజల్ట్కి ½ మార్క్. సో మీరు చేసే ప్రతిదీ రాసేది whatever you are writing is important. So aim is important, principle is important. Observation and result ఎప్పుడు రాస్తారు? ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత. మీరు చూడంగానే గుర్తుపట్టేస్తారు యాక్చువల్లీ అది ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేది. తెలుసు అని కన్క్లూజన్ రాయకండి, తెలుసు అని అబ్జర్వేషన్ అండ్ రిజల్ట్ రాయకండి. మీరు ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేసే మీరు లాస్ట్ అబ్జర్వేషన్ అండ్ రిజల్ట్ రాయాలి. అప్పుడే రాసిండ్రంటే మళ్ళీ నువ్వు చేయక ముందే ఎందుకు రాసినవు అని లెక్చరర్స్ అనొచ్చు, రైట్? యూజువల్లీ ఏం చేస్తారంటే ఎయిమ్ అండ్ ప్రిన్సిపల్ రాసిన తర్వాత మీ లెక్చరర్స్ మిమ్మల్ని పిలిచి ఆర్ ఎక్స్టర్నల్ పిలిచి పేపర్ మీద సైన్ పెడతారు. సో దట్ యూ విల్ నాట్ రైట్ ఎనీ అదర్. తెలిసింది నేను రాసేస్తా అని కొంతమంది ఉంటారు కదా, తెలిసింది నేను రాసేస్తా అని, అట్లాంటివి ఏమీ జరగదు, రైట్? So always remember, external will be very strict. It all depends, right? కొన్నిసార్లు external will be flexible, కొన్నిసార్లు external will be very strict. Okay, so you have to be prepared for everything, right? So external strict ఉంటే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ క్లాస్ స్ట్రెంత్ కానీ తక్కువ ఉంటే ప్రతి ఒక్కళ్ళని మీ ఎక్స్టర్నల్ డెఫినెట్లీ అబ్జర్వ్ చేసి మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూస్తారు. ఓకే, క్లాస్ స్ట్రెంత్ పెద్దగా ఉంటేనే కొంచెం మనకి, బట్ యూజువల్లీ అయితే బ్యాచెస్ ఫామ్ లో కాబట్టి 20 స్టూడెంట్స్ కాబట్టి ఈజీగా ఎక్స్టర్నల్ క్యాన్ అబ్జర్వ్ ఎవ్రీబడి. సో బికాస్ ఎక్స్టర్నల్ ఈజ్ అబ్జర్వింగ్, యూ బీ వెరీ కేర్ఫుల్. ఇంకొకటి, ముందే మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని నా ఫ్రెండ్ పక్కనే ఉంటా అని కాదు. అకార్డింగ్ టు హాల్ టికెటే మీరు కూర్చోవాల్సి వస్తుంది, నిలబడాల్సి వస్తుంది. దెన్ మీరు నేను ఈ సెక్షన్ ప్రిపేర్ అయిపోతా, ఫస్ట్ సెక్షన్ ఎక్స్పెరిమెంట్ నువ్వు చెయ్యి, ఆర్ నువ్వు చూపి, ఆర్ నువ్వు హెల్ప్ చేయి, ఐడెంటిఫికేషన్లో, స్పెసిఫిన్స్లో నేను హెల్ప్ చేస్తా అనేది మీరు ముందు మాట్లాడుకోలేరు. ఎందుకంటే ఆ ప్రాక్టికల్ ఈజ్ వీ డోంట్ నో హౌ ఇట్ వుడ్ హ్యాపెన్, రైట్? కొన్నిసార్లు ఏం చేస్తారు ఎక్స్టర్నల్స్, ఒకళ్ళకి ఒక సెక్షన్ చేయమంటారు, ఒక స్టూడెంట్కి ఇంకొక సెక్షన్ చేయమంటారు, రైట్? సో దట్ అక్కడ టైం వేస్ట్ అవ్వకుండా, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ ఉందనుకోండి, ఎవరినైనా ఇద్దరిని చేయమంటారు, అప్పుడు అక్కడ ఉన్న మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు. అందరు ఎక్స్పెరిమెంట్ అంటే టైం వేస్ట్ అవుతుంది, అంత మెస్సీ అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇద్దరు స్టూడెంట్స్ ఇక్కడ చేయండి, ఇద్దరు స్టూడెంట్స్ స్పాట్స్ ఆర్ స్పెసిమెన్ ఐడెంటిఫై చేయండి, ఇద్దరు స్టూడెంట్స్ సెక్షన్ కటింగ్ చేయండి, అలా డివైడ్ చేయొచ్చు. అప్పుడు మీరు చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏమీ నడవదు. కాబట్టి మీరు మీ సొంత పని మీరు చేయండి. ప్రాక్టికల్స్ లో ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తాను అనేది లేదు, యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్, రైట్? సో నెక్స్ట్ ఈజ్, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అయిపోయింది, ఎన్ని మార్క్స్ వచ్చినాయి మనకి ఎక్స్పెరిమెంట్ కి? 6 మార్క్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ కమ్స్ ద 4th సెక్షన్. 4th సెక్షన్ ఈజ్ మన స్పాటర్స్ అంటాం మనం. అయితే 4th సెక్షన్ కి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయమ్మా? మనకి 5 మార్క్స్ వస్తున్నాయి, రైట్? అయితే ఏముంటాయి 4th సెక్షన్ లో ఇస్ మీకు స్పాటర్స్ అని పెడతారు. స్పాటర్స్ అంటే ఏంటి? DEFGH 5 స్పెసిమెన్స్ అన్న స్లైడ్స్ అన్న పెడతారు. మీ కాలేజ్ లో ఏవైతే స్లైడ్స్ ఉన్నాయో, మీ కాలేజ్ లో ఏవైతే స్పెసిమెన్స్ ఉన్నాయో అవే డిస్ప్లే చేస్తారు. అందుకే అంటున్నాను, మీరు కాలేజ్ లో ఉన్నాయి కాబట్టి మీరు ల్యాబ్ లో వెళ్ళండి, అన్ని చూసుకోండి, అడిగేది అక్కడి నుంచే అడుగుతారు. సో మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేసుకున్నారు అనుకోండి, అది చూడంగానే గుర్తుపడతారు, రాసేసుకుంటారు కదా, టైం వేస్ట్ అవ్వకుండా. సో ఈ DEFGNH లో కూడా ఏమి అడుగుతారు అది కూడా మనం చూద్దాము. దీనికి ఎలా మనం రాయాలి? డయాగ్రామ్ ఇస్ నాట్ నీడెడ్. ఇంకొకటి, డయాగ్రామ్స్ ఎవరికైతే ఇష్టం లేదో డ్రా చేయడము ఇక్కడ పాజిటివ్ పాయింట్. ఏంటది? మీరు డయాగ్రామ్స్ డ్రా చేసే అవసరం లేదు, కానీ ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి. దిస్ స్పాటర్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్, అయితే ఏం చేస్తారు? స్పాట్ D ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్, స్పాట్ E ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ అని మీరు నేమ్ రాస్తారు, రైట్? తర్వాత రీజన్, ఎందుకు దాన్ని మీరు అలా ఐడెంటిఫై చేశారు అది కూడా చెప్తాను. ఓకే, నేను మీకు స్పాటర్స్ చూపించేటప్పుడు ఐడెంటిఫై చేసి రీజన్ ఏం రాయాలో చెప్తాను, రైట్? సో దెన్ హౌ మెనీ మార్క్స్ ఆర్ వి గెటింగ్? 5 మార్క్స్ ఇక్కడ వచ్చేసినాయి. నౌ కమ్స్ రికార్డ్ అండ్ హెర్బేరియం.
సో రికార్డ్ మనకి ఇక్కడ చూడండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మనకి రికార్డ్కి 5 మార్క్స్ వస్తున్నాయి. అండ్ దెన్ ఐమ్ సారీ, హెర్బేరియం 7 మార్క్స్ కదమ్మా, 5 మార్క్స్ రికార్డ్ అండ్ 2 మార్క్స్ హెర్బేరియం. ఇప్పుడు హెర్బేరియం ఏంటి, ఆల్రెడీ ఐ గెస్ మీరు చేసేసి ఉంటారు. ఒక 15 షీట్స్ అయితే హెర్బేరియంలో ఉండాల్సిందే. మీరు ఇంకా చేయలేదు అంటే యాక్చువల్లీ ఇట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మీకు షాప్స్లో ఉంటాయి, రెడీమేడ్ హెర్బేరియంస్ ఉంటాయి, అవి కొనుక్కోండి. లేదు మేమే చేస్తాము అని అంటే ఇంకా మంచిది, మీరే చేసుకోవచ్చు. అది ఎలా చేస్తారు, ఒక ట్విగ్ మనం కలెక్ట్ చేసి దాన్ని బుక్లో పెట్టి ఒత్తి ఆర్ ప్రెస్ చేసి దాన్ని ఎండబెట్టాలి. ఎండబెట్టి అది మనము పేజెస్లో, రికార్డ్ పేజెస్లో స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇలా పేజ్ ఉంటుంది కదా, పేజ్ రైట్ సైడ్ కింద మనం ఇన్ఫర్మేషన్, అది ఏ ఫ్యామిలీ, లిలియేసియా, ఫ్యాబేసియా, సోలనేసియా, ఏ ఫ్యామిలీకి చెందిన ట్విగ్ అది ఆర్ ప్లాంట్ అది, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లాంట్, సైంటిఫిక్ నేమ్ రాయాలి, మీరు ఎప్పుడు దాన్ని కలెక్ట్ చేశారో రాయాలి, ఏ ఏరియాలో కరెక్ట్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్ కంపల్సరీ. హెర్బేరియం షీట్స్ లో కూడా కరెక్షన్ ఉండాలి. నేను కొనుక్కొని డైరెక్ట్ ఆ రోజు సబ్మిట్ చేసేస్తా అంటే కాదు, యూ హ్యావ్ టు సీ దట్ యువర్ హెర్బేరియం షీట్స్ ఆర్ కరెక్టెడ్. మినిమం ఒక 15 పేజెస్ ఉండాలమ్మా. ఇంకొకటి, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే సైంటిఫిక్ నేమ్స్ రాయడంలో. మీరు రికార్డ్లో కానీ, ప్రాక్టికల్ ఎగ్జామ్లో కానీ, హెర్బేరియంలో కానీ సైంటిఫిక్ జీనస్ అండ్ స్పీషీస్ నేమ్ జాగ్రత్తగా రాయండి. ఏలియం సెపా అనేసి క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ ఏలియం సెపాది ఏలియం సెపా క్యాపిటల్ లెటర్స్ జీనస్ అండ్ స్పీషీస్ రెండు కానీ మీరు క్యాపిటల్ లెటర్స్ లో రాసేస్తే మార్క్స్ పోతాయి. ఏం ఇంప్రెషన్ వస్తుంది ఎక్స్టర్నల్ కి, మీకు సైంటిఫిక్ నేమ్ రాయడం కూడా రాదు అని. వాట్ ఈస్ ద రూల్ అమ్మా, జీనస్ ఎప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్, స్పీషీస్ లో ఫస్ట్ లెటర్ ఎప్పుడు స్మాల్ లెటర్, రైట్? అది మీరు ఒకసారి మీ బుక్స్ లో కూడా చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. డయాగ్రామ్స్ నేమ్ చేస్తారు కదా పార్ట్స్, అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని చూసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. చాలా టైమ్స్ ఏమవుతుందంటే కొంతమంది ఎక్స్టర్నల్స్ ఎట్లుంటారంటే మీ రికార్డ్ ఎంత బాగున్నా మిస్టేక్స్ వెతుక్కోవడానికి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. ఓకే, సో అందుకే ముందే ఒకసారి చూసుకోండి ఏమైనా, ఎందుకంటే పెన్సిల్తోనే రాస్తున్నారు కాబట్టి మీరు ఎరేస్ చేసి దాన్ని కరెక్షన్ చేయవచ్చు, రైట్? సో ఇక్కడ హెర్బేరియం షీట్స్ ఇక్కడ చూడండి ఏం రాస్తుంది, మినిమమ్ ఆఫ్ 15 హెర్బేరియం షీట్స్ రిప్రజెంటింగ్ ద ఫ్యామిలీస్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ సిలబస్. ఓకే, సో మనకి ఇక్కడ యాక్చువల్లీ 7 మార్క్స్, జువాలజీ కన్నా మనకి 5 మార్క్స్ వస్తాయి రికార్డ్స్ కి. ఫర్ బాటనీ వీఆర్ గెటింగ్ 7 మార్క్స్. అంటే మీరు బిఫోర్ ప్రాక్టికల్ కి వెళ్ళక ముందే you're already getting 7 marks. The other marks all depends upon how you are performing it. And let me tell you, if you practice, you will do the exam well. Next question, ఇప్పుడు ఏమొస్తుంది మ్యామ్, వైవా. ఓకే, మీకు సీనియర్స్ ఆర్ లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు మిమ్మల్ని భయంలో పెట్టేస్తుంటారు, వైవా ఉంటుందా, వైవా ఏం చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో వైవా ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్టర్నల్, రైట్? ఎక్స్టర్నల్ స్ట్రిక్ట్గా ఉంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ కొంచెం డెప్త్లో అడుగుతారు, లేదు ఎక్స్టర్నల్ నామినల్గానే ఉంటే అంత స్ట్రిక్ట్ కాకుండా ఫ్లెక్సిబుల్గా ఉంటే 1-2 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు. నా ఎక్కడి నుంచి అడుగుతారు క్వశ్చన్స్ అంటే మోస్ట్లీ మీరు చేసే ప్రాక్టికల్ నుంచే అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్షన్ కటింగ్ చేస్తున్నారు, నువ్వు ఏం సెక్షన్ కటింగ్ చేసినావు, అది మోనోకాట్ స్టెమ్ అని నీకు ఎట్లా కన్క్లూజన్కి వచ్చినావు, ఆర్ మోనోకాట్ రూట్ అని హౌ డిడ్ యూ కన్క్లూడ్, ఏ ఎక్స్పెరిమెంట్ చేసినావు, ఎలా చేసినావు అనేది అడుగుతారు. అండ్ స్పాటర్స్ నుంచి ఏదన్నా క్వశ్చన్ విద్ ఇన్ ద ప్రాక్టికల్ అడుగుతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్స్, నువ్వు నీట్కి ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నావా అని అడుగుతారు. ఎస్ అంటే కొంచెం నీట్ రిలేటెడ్ క్వశ్చన్. సో టెన్షన్ పడొద్దు, టెన్షన్ పడితే ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మర్చిపోతారు. మీరు ప్రాక్టికల్లో ఏమైతే ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారో, డయాగ్రామ్ నుంచి ఏవైతే ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారో అవి గుర్తుపెట్టుకోండి. వైవాకి వెళ్ళేటప్పుడు మీ పేపర్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ రాసినరో అది గుర్తుపెట్టుకొని మీరు ఎక్స్పెరిమెంట్ ఎలా పర్ఫామ్ చేసిండ్రు ఏంటి ఆ పాయింట్స్ అన్ని మైండ్లో గుర్తుపెట్టుకోండి. వైవాకి వెళ్ళండి. వైవాకి సింగిల్ ఒక స్టూడెంట్ని 1 at a time పిలిచి వైవా చేస్తారు, ఆర్ మీరు చేసేటప్పుడే వచ్చి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, రైట్? సో facing viva is also easy provided you prepare for it, right? So this is done. This is how botany practical will happen provided when you
ప్రిపేర్, రైట్? ఇప్పుడు ఇది చూడండి, మనకి ఒక్క నిమిషం అమ్మా, ఐల్ గో బ్యాక్. సరే, ఇప్పుడు ఈ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3లో యాక్చువల్లీ ఏముంది అనేది మనం ఇప్పుడు చూద్దాం, రైట్? సో నేను ఇంతకు ముందు మీకు చెప్పినాను కదా, టాక్సానమీ. ఫస్ట్ సెక్షన్ మనకు బాటనీలో ఏం అడుగుతున్నారమ్మా? ప్లాంట్ టాక్సానమీ. 3 ఫ్యామిలీస్ అన్నాను కదా, ఫ్యాబేసి, సోలనేసి, లిలియేసి. ఈ 3 ఫ్యామిలీస్ నుంచే మీకు ఒకటి అడుగుతారు, ఎనీ వన్. అయితే ఫ్యాబేసే నుంచి టెఫ్రోసియా పర్పూరియా, దతురా మెటల్, ఏలియం సెపా, ఈ మూడిటి నుంచి ఏదన్నా ఒకటి మీరు ఐడెంటిఫై చేయాల్సింది, రైట్? దెన్ సెక్షన్ 2లో చూడండి, అనాటమీ. అనాటమీలో టీఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్, టీఎస్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్, టీఎస్ ఆఫ్ డైకాట్ రూట్, టీఎస్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్, ఏదన్నా ఒకటే. మళ్ళీ ఈ సెక్షన్ కటింగ్ కూడా జాగ్రత్త, సెక్షన్ కటింగ్ చాలా జాగ్రత్తగా చేయండి, కట్ చేసుకోకండి, మీ ఫింగర్స్ ని కట్ చేసుకోకండి, రైట్? అండ్ దెన్ సెక్షన్ కటింగ్ లో కూడా ప్రాక్టీస్ కావాలి. ఎలా ప్రాక్టీస్ వస్తుంది? మీరు మళ్ళీ ల్యాబ్లో కానీ చేస్తే, ఆర్ ఇంట్లో టైం దొరికినప్పుడు స్టెమ్ రూట్ తీసుకొని సన్నగా కట్ చేయండి, థిన్ లేయర్స్ కట్ చేయండి, బ్లేడ్ తీసుకొని కట్ చేయండి, రైట్? ఎంత థిన్గా ఉంటే ఆ సెక్షన్ అంత క్లియర్గా మీకు మైక్రోస్కోప్ కింద కనబడుతుంది, రైట్? సో అది మీరు ప్రాక్టీస్ చేయాలి. అయితే ఇంకొకటి, మీరు బాటనీ ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకొని వెళ్తారు? ఫస్ట్ ఈజ్ మన రికార్డ్ హెర్బేరియం కదా, దాంతో పాటు మీరు ఒక పెయింట్ బ్రష్ తీసుకెళ్ళండి, ఫోర్సెప్స్ తీసుకెళ్ళండి, బ్లేడ్ తీసుకెళ్ళండి. ఓకే, ఏం తీసుకెళ్తారు? బ్లేడ్ తీసుకెళ్ళండి, ఫోర్సెప్స్, రైట్? ఇంకొకటి ఏంటి? ఇంకోటి ఏమన్నానమ్మా? పెయింట్ బ్రష్. ఈ 3 తీసుకెళ్ళండి. దెన్ మళ్ళీ ఇక్కడ కూడా నా ఫ్రెండ్ది నేను తీసుకుంటా, షేర్ చేసుకుందాము, ఇవేం చేయకండి. మీ స్టేషనరీ, మీ ఐటమ్స్ అన్ని మీరు తీసుకొని వెళ్ళండి, సో దట్ మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యరు, రైట్? చాలా కాన్సన్ట్రేషన్ తోని ప్రాక్టికల్స్ చేయండి, రైట్? మీ స్టేషనరీ ఏముంది? పెన్ అండ్ యువర్ పెన్సిల్, ఇరేజర్, షార్ప్నర్, ఇవన్నీ మీరు మీది తీసుకెళ్ళండి, రైట్? డోంట్ ట్రై టు షేర్, రైట్? అయితే అక్కడ మంచి షార్ప్ న్యూ బ్లేడ్ తీసుకొని సెక్షన్ కటింగ్ చేస్తారు, దెన్ యూ విల్ ఐడెంటిఫై, రైట్? ఈ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి కూడా మీ టీచర్స్ ఆల్రెడీ మీకు చెప్పేసి ఉంటారు. మీ టీచర్స్ ఎలా చెప్పారో, మీ లెక్చరర్స్ ఎలా చెప్పారో అది ఫాలో అవ్వండి. తర్వాత సెక్షన్ సి, లైవ్ ఎక్స్పెరిమెంట్. ఇది మీరు చేస్తారు కదా, అక్కడనే చేస్తారు నిలబడి. అయితే మనకి 4 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయమ్మా. ద 4 ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ టు బి ఆల్టర్డ్ అమాంగ్ ద స్టూడెంట్స్ బై లాట్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ సచ్ దట్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు డూ 1 ఎక్స్పెరిమెంట్. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మీరు అనుకోవచ్చు, ఒకటే ఎక్స్పెరిమెంట్ వస్తుందేమో, లైవ్ ఎక్స్పెరిమెంట్ లేదు. ఇప్పుడు 20 మెంబర్స్లో 5గురికి ఒక ఎక్స్పెరిమెంట్, 5కి 4 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4, 5 స్టూడెంట్స్కి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ రావచ్చు. సో మీరు అలా కూడా మాట్లాడుకొని నాకు చూపించు అని మీ ఫ్రెండ్తోని మాట్లాడలేరు. అందుకే మీరు అన్ని చదువుకొని వెళ్ళాల్సిందే. అన్ని లైవ్ ఎక్స్పెరిమెంట్స్ మీరు ల్యాబ్లో ప్రాక్టీస్ చేయాల్సిందే, రైట్? సో అందరికీ సేమ్ వస్తుంది, నేను కాపీ చేసుకొని రాసుకోవచ్చు, నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేసుకోవచ్చు అంటే అలా కూడా జరగదు. ఇంకొకటి నేనేం చెప్పాను, ఒకళ్ళు ఒక సెక్షన్ చేస్తుంటే ఇంకోళ్ళు ఇంకో సెక్షన్ చేస్తుంటారు. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో యూ హ్యావ్ టు రీడ్ ఎవ్రీథింగ్ అండ్ గో. ఇక్కడ చూడండి, ఈ లైవ్ ఎక్స్పెరిమెంట్స్లో ఫస్ట్ ఏముందమ్మా? First is demonstrate the osmosis by potato osmoscope. Write aim, principal, observation and inference or result. First ఏం చేస్తారు మీరు? ఈ ఎక్స్పెరిమెంట్ చేయమన్నారు అనుకోండి, ఫస్ట్ మీరు మీ ఆన్సర్ స్క్రిప్ట్లో ఎయిమ్, ప్రిన్సిపల్ రాసేసేయండి. ఎయిమ్ ఆఫ్ ద వాట్ ఈస్ ది ఎయిమ్? ఎలా రాస్తారు? ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ టు డెమాన్స్ట్రేట్ ఆస్మోసిస్ బై పొటాటో ఆస్మోస్కోప్ అని రాస్తారు, ప్రిన్సిపల్ రాసేస్తారు. తర్వాత యూ విల్ నాట్ రైట్ అబ్జర్వేషన్ అండ్ రిజల్ట్. అబ్జర్వేషన్ రిజల్ట్ మీరు రాయకుండా అది వదిలేస్తారు. ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాతనే మీరు మళ్ళీ అప్పుడు లాస్ట్కి రాయాలి. ముందే రాసేస్తే అప్పుడు లెక్చరర్ అంటారు ఆర్ ఎక్స్టర్నల్ అంటారు, ఇది చేయకముందే మీరు ఎట్లా రాసిండ్రు అనేది. ఓకే, సో అది చేయకండి.
సరే, ఈ పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? ఒక పొటాటో తీసుకొని దాన్ని స్కిన్ పీల్ చేసేసి మధ్యలో ఒక డిప్రెషన్ క్రియేట్ చేస్తారు. డిప్రెషన్ క్రియేట్ చేసి మీరు దాని లోపల సాల్ట్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్ వేసేసి ఒక బీకర్లో కొంచెం వాటర్ వేసి ఈ పొటాటోని దాంట్లో పెట్టేస్తారు. అయితే ఏమవుతుంది? యూ విల్ అబ్జర్వ్ ఆస్మోసిస్. వాట్ ఈస్ ఆస్మోసిస్? మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ అ రీజన్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ వాటర్లో లో కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి వాటర్ విల్ ఎంటర్ into the potato and you will see increase in the level of sugar solution, right? So this proves that osmosis has occurred. So this is ఇది మీ లెక్చరర్ ఆల్రెడీ చెప్పేస్తుంటారు. మీ లెక్చరర్ ఎలా చెప్తే అలా ఫాలో కండి. దాని తర్వాత ఇన్ఫరెన్స్, అబ్జర్వేషన్ అండ్ రిజల్ట్ కంపల్సరీ రాయాలి. ఎందుకంటే యూ నో ఇట్, ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఆల్రెడీ మనము మాట్లాడుకున్నాం, రైట్? అయితే ఇది అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ మనకేముంది? ఓకే, ఇది అయిపోయింది. తర్వాత సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? చూడండి, స్టడీ ఆఫ్ ప్లాస్మోలైసిస్ ఇన్ ఎపిడర్మల్ పీల్ ఆఫ్ లీఫ్. రైట్ ద ఎయిమ్, ప్రిన్సిపల్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్ ఆర్ రిజల్ట్. దెన్ డెమాన్స్ట్రేట్ ట్రాన్స్పిరేషన్ బై cobalt chloride paper method. Write the aim, principle, observation and inference. అమ్మ cobalt chloride పేపర్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ అయ్యి ఉంది. కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ మీకు ఆల్రెడీ ఇస్తారు, కాలేజ్లోనే ఇస్తారు. మీరు ఏమిది ప్రిపేర్ చేసే అవసరం లేదు. ఈ పేపర్ని తీసుకొని ఏం చేస్తారు? లీఫ్కి ఈ కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ స్టిక్ చేసి ఆర్ టై చేసి ఓ రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇది యూ విల్ కీప్ ఇట్ అసైడ్ ఫర్ సమ్ టైమ్. ఏమవుతుంది? యూ విల్ అబ్జర్వ్ ట్రాన్స్పిరేషన్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్లాంట్. ట్రాన్స్పిరేషన్ ఎలా చూస్తాము? వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ మాయిశ్చర్ ఫామ్ కావడం చూస్తాము. ద కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ విల్ టర్న్ ఇన్ టు పింక్ కలర్. పింక్ కలర్ టర్న్ అయిందంటే ట్రాన్స్పిరేషన్ హ్యాస్ హ్యాపెండ్ అని మనము కన్క్లూజన్ ఇస్తాం. సో ఎక్స్పెరిమెంట్ జాగ్రత్తగా నీట్గా చేయండి, డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాసేసేయండి, రైట్? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సెక్షన్ paper chromatography. So separate chloroplast pigments by paper chromatography technique. No need to determine RF values. RF values మీరు ఏం డిటర్మిన్ చేసే అవసరం లేదు. జస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తారు? పేపర్ క్రోమాటోగ్రఫీ చేయాలంటే మీకు లీఫ్ స్టెమ్ మెటీరియల్ ఇస్తారు. ఆ లీఫ్ని మీరు ఎసిటోన్ సొల్యూషన్లో మీరు మోటార్ అండ్ పెసిల్ తీసుకొని గ్రైండ్ చేస్తారు. గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఆ క్రోమాటోగ్రఫీ పేపర్ మధ్యలో మీరు ఒక డ్రాప్ శాంపుల్ కొంచెం వేస్తారు. వేసి దాన్ని మనము జార్లో ఇన్సర్ట్ చేసేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏమవుతుందమ్మా? డిపెండింగ్ అపాన్ ద మాలిక్యులర్ వెయిట్, the pigments present in the sample will keep moving, right? And you will see different colors also, different colors, right? And you see the particles moving. The particle which moves faster, first lo paper chromatography lo first move in a pigment is the one which is having low molecular weight. Low molecular weight pigments will travel faster than the pigment with low molecular weight. So ikkada em chestarante manam different color sections chustam ee paper chromatography aa strip meeda. That is what you do it, right? So adi jagrattaga chesi write the aim, principle, observation and result, right? So this ends your live experiment. Live experiment tarvata ikkada anni chudandi amma, meeku already మీ మాన్యువల్ లో మీకు తెలుసు ఏమేం అడుగుతారో. ఒక్క నిమిషం, నేను ఇది కిందికి ఓకే. ఇవన్నీ మీ మాన్యువల్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన డి స్పాటర్స్ అన్నాను కదా, DEFGH 5 స్పాటర్స్. ఆ 5 స్పాటర్స్ ఏంటో ఇవన్నీ ఇక్కడ డిస్క్రైబ్ అయి ఉన్నాయి. ఇవన్నీ చూసుకోండి, మీ ల్యాబ్ లో ఇవన్నీ ఉంటాయి. క్యారెట్, వాండా, అరాకిస్, జింజర్, కొలకేషియా, రైట్? ఇవన్నీ ఈచ్ సెక్షన్ లో ఏ స్పాటర్, ఈ డి సెక్షన్ లో ఇవే అడుగుతారు, ఈ సెక్షన్ లో ఏం మెన్షన్ అయి ఉన్నాయి అవే అడుగుతారు. సో ఆ సెక్షన్ లో ఏవైతే స్పాటర్స్ ఉన్నాయో అవన్నీ చూసుకొని అబ్జర్వ్. కొన్ని క్యారెట్, ఏలియం, సెపా ఇవన్నీ మనకు తెలుసు కదా, ఏవైతే మనకు తెలీదో అది మీరు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ల్యాబ్ లో ఒక పర్టిక్యులర్ స్పాటర్ లేదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్పాటర్ ది పిక్చర్ పెట్టేయమంటారు, రైట్? దాన్ని అది జెరాక్స్ కాపీ, ఫోటో కాపీ తీసి అక్కడ పెట్టేస్తే మీరు డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఐడెంటిఫై చేయాలి, ఏమని ఐడెంటిఫై చేస్తారు? సపోజ్ మీరు స్పాటర్ ఇది తీసుకుందాం, బోగన్విలియా పెట్టారు,
థాన్స్ కదా, సో ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ బోగన్విలియా. ఎందుకు బోగన్విలియా, థాన్స్ గురించి, ఈ మోడిఫికేషన్ గురించి ఒక 2 పాయింట్స్ రాయండి, మీకు మార్క్స్ వచ్చేస్తాయి, రైట్? సో స్టూడెంట్స్, మీ మాన్యువల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకోండి, రికార్డ్స్ ఒకసారి చెక్ చేయండి, రైట్? ఎక్స్పెరిమెంట్స్లో మీకు ప్రాక్టీస్ లేకపోతే మళ్ళీ మీరు కాలేజ్కి వెళ్ళి ఇవన్నీ ఒకసారి నేర్చుకోండి, రైట్? అండ్ దెన్ యువర్ ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని తెలిసి కూడా ఒకవేళ మీరు ప్రెజెంటేషన్ సరిగ్గా చేయకుంటే, రైట్, అంటే సరిగ్గా రాయకుంటే, సరిగ్గా డ్రా చేయకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, మార్క్స్ 30/30 రావు. అందుకే పేపర్ ప్రెజెంటేషన్ అనేది మంచిగా చేయండి. ఓకే స్టూడెంట్స్, సో బాటనీ ప్రాక్టికల్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా ఇంతకు ముందు. ఇప్పుడు మనము జువాలజీ ప్రాక్టికల్ ఎలా రాయాలి, ఏం చేయాలి, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ పాయింట్స్ ఉన్నాయమ్మా. ఓన్లీ థింగ్ ఇస్ ఏమేమి సెక్షన్స్ ఉన్నాయో మనం డిస్కస్ చేయాలి, తక్కినవన్నీ ఆర్ సిమిలర్ పాయింట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ 30/30 వస్తాయా అంటే ఎస్, నేను ఇంతకు ముందే చెప్పాను కదా వీడియోలో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. ఆల్రెడీ 30 మార్క్స్లో 25 మార్క్స్ 5 మార్క్స్ మీకు వచ్చేసినాయి. ఎలా వచ్చినాయి అంటే మీ జువాలజీ ప్రాక్టికల్ రికార్డ్ మీ చేతిలో ఉంది, మీ దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ 5 మార్క్స్ వచ్చేసినట్లనే. 5/5 ఎప్పుడు వస్తాయమ్మా? ఎప్పుడైతే మీ రికార్డు నీట్గా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద లెక్చరర్స్ ఫుల్ 5 మార్క్స్ ఎప్పుడు ఇస్తారు అంటే మీ రికార్డు నీట్గా ఉంటే, పేపర్స్ కానీ చినిగిపోయి మళ్ళీ ఏమంటారు ఎక్కువ స్ట్రైకింగ్స్ ఏమన్నా ఉండి పేపర్ కానీ మురికిగా కనబడితే, రైట్, ఇలా ఉంటే మాత్రము మీకు 5 మార్క్స్ ఉండవు. అయితే సరిగ్గా చూసుకోండి, అన్ని డయాగ్రామ్స్ ఉన్నాయా లేదా, మీరు మాన్యువల్ నుంచే రాసి ఉంటారు కదా, అన్ని డయాగ్రామ్స్ ఉన్నాయా లేదా, వాటిని సరిగ్గా ఆర్డర్లో మీరు పెట్టారా లేదా చూసుకోండి. పేజ్ నంబర్స్ రాయండి, పేపర్స్ మీద పేజ్ నంబర్స్ రాయండి. ఇండెక్స్ ఇస్ కంపల్సరీ. ఇండెక్స్ లో మీరు ఏం రాస్తారు? నేమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశారు, సిగ్నేచర్ ఆఫ్ యువర్ లెక్చరర్, ఇది ఇంపార్టెంట్. లాస్ట్ కి ఇవేం సిగ్నేచర్ లేకుండా మీరు తీసుకెళ్తే మాత్రము దాన్ని యాక్సెప్ట్ చేయరు ఎక్స్టర్నల్స్, రైట్? సో మీరు ఏం చేయాలంటే ఇవన్నీ రికార్డ్స్, మీ రికార్డ్ మీరు లెక్చరర్కి ఇచ్చి కరెక్షన్ చేయించుకోండి. ప్రతి పేపర్లో కరెక్షన్ ఉండాలమ్మా, మీ లెక్చరర్ సైన్ ఉండాలి, పెన్సిల్తోనే మీరు రాయాలి కదా. ఎండ్ ఆఫ్ ద పేపర్ మీ సిగ్నేచర్, మీ లెక్చరర్ సిగ్నేచర్ తీసుకోండి, కాలేజ్ స్టాంప్ వేయాల్సిందే. చక్కగా కవర్ చేయండి, బ్లాక్ ఆర్ చార్ట్ పేపర్ ఉంటుంది కదా, బ్లాక్ చార్ట్ పేపర్తో కవర్ చేయండి, ఇంకేదైనా బ్రైట్ కలర్ కవర్ చేయండి, హాల్ టికెట్ మీది స్టిక్ చేయండి, ఓకే? అండ్ మీ నేమ్, హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్తగా దాంట్లో రాయండి, రైట్? అండ్ ప్రాక్టికల్ అయ్యే వరకు రికార్డ్ని జాగ్రత్త, ఊరికే వాళ్ళకి వీళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఇచ్చి చెక్ చేయడానికి ఇస్తే పాడైపోతుంది, బైండింగ్కి ఇవ్వండి రికార్డ్, రైట్? సో దీస్ ఆర్ ఆల్ కామన్ పాయింట్స్ మన బాటనీ అండ్ జువాలజీలో, ఇవి కామన్ పాయింట్స్. బాటనీలో మాత్రం మనం హెర్బేరియం తీసుకెళ్తాం, ఇక్కడ మనకేం తీసుకెళ్లే అవసరం లేదు. ఈవెన్ మరి మీరు బాటనీలో ఏం చేశారు, ఫోర్సెప్స్ కానీ బ్లేడ్ కానీ తీసుకెళ్లారు కదా, ఇక్కడ జువాలజీలో మీరు ఏం తీసుకునే అవసరం లేదు, ల్యాబ్లోనే అంత మెటీరియల్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచే మీరు చేయాలి. ఓన్లీ థింగ్ ఇస్ వాట్ యూ నీడ్ టు క్యారీ ఈజ్ యువర్ హాల్ టికెట్ అండ్ యువర్ రికార్డ్, ఓకే? అండ్ సేమ్ థింగ్ నేను చెప్తానమ్మా, మీరు ల్యాబ్లో ప్రాక్టీస్ చేసుకోండి. మీ కాలేజ్లో ల్యాబ్ ఉంటే మీకు టైం ఎప్పుడు దొరికితే అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అన్న టైం స్పెండ్ చేయండి. ఉన్న స్పాటర్స్, స్పెసిమెన్స్ అంతా చూసుకోండి. చార్ట్స్, ఇప్పుడు జువాలజీలో చార్ట్స్ ఉంటాయి, ఆ చార్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. మీ కాలేజ్లో ఉన్న చార్ట్సే యూస్ చేస్తారు, బయట నుంచి ఎక్కడ తేరు, అప్పటికప్పుడు ఏం తేరు, మన కాలేజ్లో ఉన్న మెటీరియలే యూస్ చేస్తారు కాబట్టి ఆ మెటీరియల్ ఏమున్నాయి అని చూసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు ఐడెంటిఫై. బయట కాలేజ్లో ఉంటే ఎలా మ్యామ్ అంటే సేమ్ మన కాలేజ్లో ఉన్నవే అక్కడ ఉంటాయి, రైట్? మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేసేస్తే యూ విల్ బి ఏబుల్ టు డూ ప్రాక్టికల్స్ ఇన్ అదర్ కాలేజెస్ ఆల్సో, రైట్? అండ్ హెల్ప్ దొరుకుతుందా లేదా, మాకు హెల్ప్ చేస్తారా లేదా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యోర్ ఎక్స్టర్నల్ అండ్ ద కాలేజ్ యు ఆర్ గోయింగ్ టు. మీ ఓన్ కాలేజ్ అంటే మీకు కొంచెం హెల్ప్ దొరకవచ్చు మీ లెక్చరర్స్ దగ్గర నుంచి, కానీ కొన్నిసార్లు అదే మీరు బయటికి వెళ్తే హెల్ప్ ఏం దొరకదు. ఒకవేళ ఎక్స్టర్నల్ స్ట్రిక్ట్ ఉంటే మాత్రము మీకు ఎలాంటి హెల్ప్ దొరకదు. సో ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ద బెస్ట్ థింగ్ ఈస్ హెల్ప్ యువర్ సెల్ఫ్ అంటే మీరే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మీరు నీట్కి ఎంసెట్కి ప్రిపేర్ అవుతుండ్రు, దిస్ ఇస్ నాట్ అ బిగ్ థింగ్ టు ప్రిపేర్, ఓకే? సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేద్దాము, ఫస్ట్ ఈజ్ ద సేమ్. ఎంత టైం అమ్మా? 3 hours. మాక్సిమం మార్క్స్ మనకి ఎన్ని వస్తున్నాయి ఇక్కడ? 30 మార్క్స్. 30లో 5 మార్క్స్ మనకు ఆల్రెడీ వచ్చేసినాయి, రికార్డ్ త్రూ వచ్చేసినాయి మనకి, రైట్? నెక్స్ట్
ఫస్ట్ సెక్షన్ ఏంటి? Observe the dissected and displayed system or its unlabeled model chart projection. Identify the system and draw diagram and label the parts, minimum 4 parts. ఓకే, సో మీరు ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు జువాలజీ ప్రాక్టికల్లో మీకు డిసెక్షన్ ఉండేది ఆర్ డైసెక్ట్ చేయాల్సి వచ్చేది, లైక్ ఎర్త్ వార్మ్, కాక్రోచ్, దానికంటే ముందు ఫ్రాగ్ డిసెక్షన్ ఉండేది. ఇప్పుడు డైసెక్షన్ ఏమీ లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సింపుల్గా అయిపోయింది, ఆ మోడల్ డిస్ప్లే చేస్తున్నారు. సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమా, వీనస్ సిస్టమా, రీప్రొడక్టివ్ సిస్టమా, ఆ మోడల్ని పెడతారు. ఆర్ చార్ట్, ఈజీ వే ఇస్ చార్ట్ ని పెడతారు. అయితే చార్ట్ ఈజ్ వితౌట్ ద హెడ్డింగ్. హెడ్డింగ్ ఏమి ఉండదు, వీనస్ సిస్టమ్ ఆఫ్ ఎర్త్ వార్మ్ అని ఉండదు, హెడ్డింగ్ ఉండదు, పార్ట్స్ ఉండవు, ఓన్లీ డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ ని చూసి మీరు ఐడెంటిఫై చేయాలి. అయితే సేమ్ మళ్ళీ నేను ఏమంటానంటే, ఎవరికైతే థియరీ రాయడము ఈజీనో, డయాగ్రామ్స్ డ్రా చేయడంలో లేజీ ఫీల్ అయితే మాత్రము ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ మీకు కష్టమే. ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ లో మీరు డయాగ్రామ్స్ ఎక్కువ డ్రా చేయాల్సింది. ఈ ఫస్ట్ సెక్షన్ లో అయితే మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయేమో, ఫస్ట్ సెక్షన్ లో 6 మార్క్స్. 6 మార్క్స్ ఎప్పుడు వస్తాయి? మీరు డయాగ్రామ్స్ నీట్ గా, డయాగ్రామ్ అది నీట్ గా డ్రా చేయాల్సిందే. మీకు డైజెస్టివ్ సిస్టమే వచ్చింది, ఆర్ హ్యూమన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమో, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వచ్చింది, ఏదన్నా ఒకటే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అయితే నీట్ గా డ్రా చేయాలి. ఎన్ని పార్ట్స్? మనము మినిమం 4 అంటే 4 ఇంపార్టెంట్ 4 పాయింట్స్ పార్ట్స్ చూపించండి. ఆల్వేస్ రైట్ ద పార్ట్స్ ఆఫ్ ద డయాగ్రామ్ ఆన్ ద రైట్ సైడ్. ఇష్టం వచ్చినట్ల ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, అది మొత్తం ఒక సన్ రేడియేషన్ లాగా చేయకండి. ఓకే, రైట్ సైడ్ లోనే నీట్ గా స్కేల్ తీసుకొని ఆరో పెట్టి పార్ట్స్ నేమ్ చేయండి. ఓకే, సో వాట్ ఈస్ ద స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్? మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? ఐడెంటిఫికేషన్ కి 1 మార్క్. ఐడెంటిఫికేషన్ అంటే మీకు రీప్రొడక్టివ్ సిస్టమే ఇచ్చారు, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ద డిస్ప్లేడ్ చార్ట్, ఇక్కడ చార్ట్ పెట్టిండ్రు కదా, చార్టో మోడల్ ఏది పెట్టిండ్రో, ద డిస్ప్లేడ్ సిస్టమ్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ హ్యూమన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అలా మీరు ఐడెంటిఫికేషన్ రాసేస్తారు. దీనికి మీకు 1 మార్క్ వచ్చేసింది. డయాగ్రామ్ డ్రా చేస్తే 3 మార్క్స్ వచ్చింది, రైట్? అండ్ దెన్ లేబులింగ్ కి 2 మార్క్స్ వచ్చింది. డయాగ్రామ్ అంటే కూడా అమ్మా ఇంత చిన్న డయాగ్రామ్ డ్రా చేయొద్దు, మినిమం ఇంత డయాగ్రామ్ డ్రా చేయండి, రైట్? మరి మొత్తం పేజ్ అంతా డయాగ్రామ్ డ్రా చేయకుండా హాఫ్ పేజ్ డయాగ్రామ్ డ్రా చేయండి, రైట్? సో ఎన్ని మార్క్స్ మనకు వచ్చేసినాయి? సెక్షన్ 1 లో 6 మార్క్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ మనకు సెక్షన్ 2. సెక్షన్ 2లో ఇక్కడ మనము ఎక్స్పెరిమెంట్ చేయాలి. మీరు ఇప్పటికీ మీరు నేర్చేసుకొని ఉంటారు, మీ కాలేజెస్ లో ఈ ఎక్స్పెరిమెంట్స్ మీరు చేసేసి పర్ఫెక్ట్ అయ్యి ఉంటారు. ఒకవేళ లేదు మ్యామ్ మాకు రాదు, మాకు తెలియదు, ఏంటో మాకేమి ఇన్ఫర్మేషన్ లేదు అంటే, ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏవేవి ఎక్స్పెరిమెంట్స్ చెప్తాను అవి మీరు కాలేజ్కి వెళ్ళి చేయండి. ఐఎమ్ షూర్ మీరు ఇప్పటికీ నేర్చేసుకొని ఉంటారు. అయితే ఎన్ని అడుగుతారు? రిమెంబర్, ఒకటే. ఫస్ట్ సెక్షన్ లో కూడా ఎన్ని చార్ట్స్ ఉన్నా ఒకటే చార్ట్ అడుగుతారు. సెకండ్ సెక్షన్ లో ఎన్ని, ఒక 5 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఒకటే అడుగుతారు, రైట్? సో ఐడెంటిఫై, ఇక్కడ ఇది మోడల్ పేపర్, ఇది ఐడెంటిఫై ప్రెసెన్స్ ఆఫ్ షుగర్ ఉంది. అలా మన ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్, ప్రెసెన్స్ ఆఫ్ గ్లూకోజ్, ప్రెసెన్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంది, ఆర్ ఫ్యాట్స్ ఉన్నాయి, ఏదన్నా ఒకటే. అయితే ఒకటి పర్ స్టూడెంట్. కానీ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీకు 20 బ్యాచ్ ఆఫ్ 20 కదా, బ్యాచ్ ఆఫ్ 20లో ఎవరికైనా ఒక ఎక్స్పెరిమెంట్ రావచ్చు. అంటే ఆ 5 ఎక్స్పెరిమెంట్స్ విల్ బి గివెన్ టు డిఫరెంట్ స్టూడెంట్స్. సో నీ ఫ్రెండ్కి ఆర్ మీ ఫ్రెండ్కి ఇది వచ్చిందంటే నాకు కూడా అదే వస్తుంది, నేను చూసి రాస్తా అనేది లేదు. ఎవరికి వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి. ఓకే, సో దీనికి ఎలా ఇస్తారమ్మా మార్క్స్? ప్రిన్సిపల్ కి 1 మార్క్. ప్రిన్సిపల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రాయాల్సిందే. ప్రొసీజర్ చేసిన తర్వాత రిజల్ట్ అండ్ ప్రొసీజర్ ఎప్పుడు రాస్తారు? ఆర్ ప్రొసీజర్ కూడా మీరు ఏది ఇచ్చిండ్రో మీకు ఐడెంటిఫికేషన్ చెప్తారు కదా, ఐడెంటిఫై ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ద గివెన్ శాంపుల్ వచ్చినప్పుడు మీరు ప్రొసీజర్ రాసుకోవచ్చు. మీ లెక్చరర్ సైన్ చేస్తారు, ఆర్ ఎక్స్టర్నల్ సైన్ చేసిన తర్వాత రిజల్ట్ మాత్రం లాస్ట్కే రాయండి. మీకు తెలిసిన రిజల్ట్ అప్పుడే రాయకండి, లాస్ట్కి రాయండి. సో దీనికి 5 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 3 స్పాటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి బాటనీ కన్నా, బాటనీలో మనకి ఎన్ని స్పాటర్స్ అడుగుతున్నారు? 5. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 7 స్పాటర్స్. సో 7 into 2 14 మార్క్స్ వస్తున్నాయి అమ్మా. సో 14 మార్క్స్ రావాలి అంటే ఈ సెక్షన్ లో ఉన్న ప్రతి స్పాటర్ మీరు ఐడెంటిఫై చేయాలి, నేర్చుకోవాల్సిందే, రైట్? సో ఏమేమి ఉంటాయి ఇక్కడ?
ఏం చేయాలి స్పాటర్కి మీరు ఐడెంటిఫై చేయాలి, డ్రా రఫ్ డయాగ్రామ్ అండ్ లేబుల్ ఇట్. బాటనీలో మీరు స్పాటర్కి డయాగ్రామ్ డ్రా చేసే అవసరం లేదు, ఓన్లీ పాయింట్స్ ఐడెంటిఫికేషన్ అండ్ పాయింట్స్. ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేయాలా, లేబుల్ మినిమం 2 parts మీరు లేబుల్ చేయాలి. సో డయాగ్రామ్ డ్రా చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా, మీరు అన్ని మీ మాన్యువల్లో ఉన్న డయాగ్రామ్స్ అన్ని చూసుకోండి, డ్రా చేయండి. ఓకే, సో ఏవేవి ఉంటాయి స్పాటర్ ఏ ఏమో ఇన్వర్టిబ్రేట్ స్లైడ్, స్పాటర్ బి ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్. స్లైడ్ అంటే మైక్రోస్కోపిక్ స్లైడ్ ఇస్తారు, విచ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్. స్పెసిమెన్స్ ఏమో జార్స్ లో పెట్టి ఉంటాయి కదా, అవి స్పెసిమెన్స్. ఇన్వర్టిబ్రేట్స్ ఇది ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్స్. ఇది యూస్పాంజియా నుంచి లీచ్ వరకు, స్కోలోపెండ్రా నుంచి ఎస్టేరియా వరకు. హిస్టాలజికల్ స్లైడ్స్ అంటే టిష్యూ స్లైడ్ ఒకటి ఇస్తారు. దెన్ మెమేలియన్ స్లైడ్, వర్టిబ్రేట్ స్లైడ్ ఏదన్నా, వర్టిబ్రేట్ స్పెసిమెన్ ఏదన్నా, జాయింట్స్ ఏదన్నా ఒకటి, అన్నిట్లో ఒకటి వస్తాయి. రైట్, దెన్ ఎలా మీకు మార్క్స్ వస్తాయి? ఐడెంటిఫై. సపోజే మీకు అమీబా వచ్చింది అనుకోండి, ద స్పాట్ డి ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ అమీబా అని రాసి మీరు లేబుల్ చేసి మినిమం ఒక 2 parts లేబుల్ చేసి ఐడెంటిఫికేషన్ పార్ట్స్. అమీబా అని ఎలా గుర్తుపట్టిండ్రు? మాన్యువల్లో మళ్ళీ మీకు పాయింట్స్ ఉన్నాయి, ఈజీ పాయింట్స్ నేర్చుకోండి. ఇంకొకటి, ఏ పాయింట్స్ అయితే చూసి మీరు రాసే పాయింట్స్ రాయండి, అంటే ఏవో పాయింట్స్ దాని ఇంటర్నల్ స్టడీ గురించి పాయింట్స్ రాయకండి. ఏ పాయింట్స్ అయితే మీరు ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అబ్జర్వ్ చేసి రాసే పాయింట్స్ ఒక 2 చూసుకొని రాయండి. ఓకే, సో దట్ ఈస్ డన్ అండ్ రికార్డ్ వీఆర్ గెటింగ్ 5 marks. అయితే ఇప్పుడు ఏం చూద్దామంటే, ఈ సెక్షన్లో మనకి ఏవేవి అడుగుతారు, వాట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ దిస్ ఈచ్ సెక్షన్ వి విల్ సీ. సో నేను చెప్పాను కదా, చార్ట్ అన్నా ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇది ఆ పిక్చర్ ని డిస్ప్లే చేస్తారమ్మా. స్క్రీన్ ఉంటే డిస్ప్లే అన్న చేస్తారు. మోస్ట్లీ అన్ని కాలేజెస్లో చార్ట్సే యూస్ చేస్తారు. కొన్నిసార్లు మోడల్ కూడా ఉంటుంది, ఆ మోడల్ అన్న డిస్ప్లే చేస్తారు అన్నమాట. రైట్, ఆర్ మీ కాలేజ్లో అయితే ఇంకా మీ కాలేజ్లో ఏముంది అవే యూస్ చేస్తారు. సో ఏవి డిస్ప్లే చేస్తారు ఇక్కడ చూడండి, ఎర్త్వార్మ్ ది డైజెస్టివ్ సిస్టమ్, ఎర్త్వార్మ్ నర్వస్ సిస్టమ్, స్పర్మథీకే, మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, హ్యూమన్ బీయింగ్స్ డైజెస్టివ్ సిస్టమ్, and then human beings digestive system. ఇంకా ఒక్క నిమిషం, ఏట్రియల్ సిస్టమ్, వీనస్ సిస్టమ్ కూడా ఉంది. ఎస్, ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఏట్రియల్ సిస్టమ్, వీనస్ సిస్టమ్, మేల్ యూరినోజెనిటల్ సిస్టమ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఫీమేల్ యూరినోజెనిటల్ సిస్టమ్ ఒకటే. అందరికి ఇది కామన్, ఇది డిఫరెంట్ చార్ట్స్ ఏమి రావు, ఒకటే చార్ట్ డిస్ప్లే చేస్తారు. ఆ చార్ట్ మీరు అబ్జర్వ్ చేసి నీట్గా డ్రా చేయాలి. అయితే నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది, నా ఫ్రెండ్ దగ్గర నుంచి చూసి రాస్తా అనేది ఫిక్స్ ముందే చేసుకోకండి, బికాస్ యూ డోంట్ నో హౌ ద ప్రాక్టికల్ ఈస్ గోయింగ్ టు బి. సో ద బెస్ట్ థింగ్ ఈస్ టు ప్రిపేర్ ఆల్ బై యువర్ సెల్ఫ్ అండ్ డూ ఇట్. ఓకే, సో ఇది అయిపోయిందా? నెక్స్ట్ పార్ట్ 2, నెక్స్ట్ సెక్షన్ ఏముంది? ఎక్స్పెరిమెంట్స్ ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి చూడండి. ఐడెంటిఫై ద ప్రెసెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ సబ్స్టెన్స్ ఇన్ ద గివెన్ శాంపుల్ ABCD, రైట్ ద ప్రిన్సిపల్, ప్రొసీజర్ అండ్ రిజల్ట్. అయితే ఏం చేస్తారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి? డైజెషన్ ఆఫ్ స్టార్చ్ బై సలైవరీ అమైలేజ్, అంటే మీరు ఇప్పుడు ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఆ శాంపుల్లో ఏం చేస్తారు, 4-5 టెస్ట్ ట్యూబ్స్ పెట్టేసి దాంట్లో యూ హ్యావ్ టు ఐడెంటిఫై స్టార్చ్. ఓకే, ఇది డైజెషన్ ఆఫ్ స్టార్చ్ బై సలైవరీ అమైలేజ్ అంటే యూజువల్లీ మీ సలైవానే యూజ్ చేయమంటారు, డైజెషన్ జరిగిందా లేదా అని ఐడెంటిఫై చేయాలి. ఆల్రెడీ మీ లెక్చరర్స్ చెప్పే ఉంటారు, సో అది ఫాలో అయిపోండి. ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్, ఈ ఎక్స్పెరిమెంట్కి ఏం చేస్తారు, మళ్ళీ ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ అంటే అయోడిన్ సొల్యూషన్ వేస్తారు. టెస్ట్ ట్యూబ్స్ పెట్టుంటాయి, అన్ని టెస్ట్ ట్యూబ్స్లో మీరు అయోడిన్ సొల్యూషన్ వేస్తారు. ఏ దాంట్లో అయితే స్టార్చ్ ఉందో when you pour iodine solution it turns into blue color, అది మీకు తెలుసు కదా, blue to pink color కదా. సో కలరేషన్ చేంజ్ వచ్చేస్తుంది. యూ కెన్ టెల్ దట్ ద శాంపుల్, దిస్ ఇస్ ద శాంపుల్ అని మీరు చెప్పేయచ్చు. రైట్, సో దట్ ఈస్ ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్. ఇంకేమున్నాయి? ప్రెసెన్స్ ఆఫ్ ఆల్బుమిన్. ఆల్బుమిన్ అంటే యూజువల్లీ ఎగ్ యూజ్ చేస్తారు. ఓకే, అండ్ రియేజెంట్స్, ఏమేమి రియేజెంట్స్ యూజ్ చేయాలి అది కూడా మీరు ఒకసారి నేర్చుకోండి. మీరు రికార్డ్ మాన్యువల్ నుంచే చూసి రికార్డ్ రాసిండ్రు కాబట్టి
ఏవేవి అవసరం ఆ పర్టిక్యులర్ ఎక్స్పెరిమెంట్కి మీకు తెలుసు, ఏం రీఏజెంట్స్ యూస్ చేయాలో తెలుసు, అదే రీఏజెంట్ యాడ్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి ప్రెసెన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద గివెన్ శాంపుల్ ఆర్ లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్ అడుగుతారు, ఆర్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్బుమిన్. రైట్, ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిందే. ఏది వస్తుందని మనకి తెలియదు. రైట్, డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ అడగొచ్చు. కాబట్టి ఏదో ఒకటి చదువుకొని పోతే ఇదే వస్తుంది అనేది రాంగ్. ఇంకొకటి చెప్పేస్తారు, మా కాలేజీలో చెప్పేస్తారు, మాకు తెలిసిపోతుంది అని అంటే మాత్రము ఇట్ ఆల్ ఈస్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. రైట్, చెప్పొచ్చు, ముందే చెప్పొచ్చు ఎక్స్పెరిమెంట్ వస్తుందని, ఆర్ చెప్పకపోవచ్చు. అందుకే ప్రిపేర్ కండి. నెక్స్ట్ ఈజ్ స్పాటర్స్. ఇక్కడ స్పాటర్సే మనకి ఎక్కువ ఉన్నాయమ్మా. సో చూడండి, ఫస్ట్ ఏంటి, ఇన్వర్టిబ్రేట్ స్లైడ్. అమీబా అన్న, యుగ్లినా అన్న, పారమేషియం అన్న, హైడ్రా అన్న. అమీబా మీకు తెలుసు షేప్లెస్ ఉంటుంది కాబట్టి ఆ మైక్రోస్కోప్ లో ఎక్కడ అమీబా ఉందో చూసుకోండి. మీ కాలేజ్ ఓన్ స్లైడ్స్, మీ కాలేజ్ స్లైడ్స్ ఉంటాయి కాబట్టి 2-3 టైమ్స్ మీరు స్లైడ్ అబ్జర్వ్ చేస్తే ఆ స్లైడ్ పెట్టంగానే మీకు తెలిసిపోతుంది. ఇంకొకటి, స్లైడ్ మీద పేర్లు రాసి ఉంటాయి కదా మన కాలేజ్లో, అమీబా, ఇది పారమేషియం. ఆ రోజు పేర్లు ఉండవు, దోస్ విల్ బి నేమ్లెస్ స్లైడ్స్. ఆ నేమ్ కవర్ చేసేస్తారు, సో మీకు కనబడదు. ఓకే, చార్ట్స్ మీద కూడా ఏముండదు, కంప్లీట్లీ లేబుల్ ఉండదు, పార్ట్స్ ఏముండదు, ఉట్టి ప్రెజెంటేషన్ ఉంటుంది. రైట్, మీరే ఐడెంటిఫై చేయాలి. దెన్ యుగ్లీనాది షేప్ చూసి మీరు గుర్తుపెట్టవచ్చు. అండ్ స్టెయిన్, యుగ్లీనా అయితే గ్రీనిష్ ఆర్ పింకిష్ కలర్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, అలా ఉంటుంది. పారమీషియం కూడా మనం స్లిప్పర్ షేప్ చూస్తే గుర్తుపెట్టవచ్చు అది పారమీషియం అని. రైట్, అండ్ దెన్ హైడ్రాకి టెంటికల్స్. రైట్, హైడ్రా అండ్ టెంటికల్స్. అండ్ 2 పాయింట్స్ రాయాలి కాబట్టి ఏవైతే పాయింట్స్ మీరు చూస్తున్నారో అవి 2 పాయింట్స్ రాయండి. రైట్, అండ్ దెన్ మైక్రోస్కోప్ లో కూడా మీరు చూపించేటప్పుడు ఎక్స్టర్నల్ కి, ఓకే, లెట్స్ సే ఇది మీ స్లైడ్. రైట్, ఇది మీ అమీబా. ఓకే, లెట్స్ సే అమీబా, ఇక్కడ ఒక అమీబా ఉంది. రైట్, అండర్ ద మైక్రోస్కోప్ మీరు ఎక్స్టర్నల్ కి చూపించాలి, స్లైడ్ ఇది అమీబా అని ఎట్లా గుర్తుపట్టినావు అని అన్నారు అనుకోండి. అప్పుడు ఏమంటారు, అది చూసి ఇక్కడ ఉంది అంటారా? అది కాదు కదా, మనం పొజిషన్స్ చెప్తాం. ఇది ఏం పొజిషన్, ఇది 6 o'clock పొజిషన్, 12 o'clock పొజిషన్, 1 o'clock పొజిషన్, 2 o'clock పొజిషన్, అక్కడ అది ఉంది, అది స్పాట్ అయ్యి ఉంది అని చెప్పండి. రైట్, చేత్తోని ఇలా అని చెప్పలేం కదా. ఓకే, సో then we'll go back, వేరే పేజ్కి వెళ్దాము. ఓకే, స్లైడ్ బి ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్ చూడండి. ఇవి స్పెసిమెన్స్, నాట్ స్లైడ్స్. యూస్పాంజియా ఎట్లా ఉంది, యూస్పాంజియా, ఒరీలియా, జెల్లీఫిష్ ఎలా ఉంది, ఎడామ్సియా, లివర్ ఫ్లూక్, టీనియా. రైట్, ఆస్కారిస్ మేల్ అండ్ ఫీమేల్. ఆస్కారిస్ మేల్ అండ్ ఫీమేల్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారమ్మా? రౌండ్ వర్మ్స్, మేల్ ది టేల్ కర్వ్ ఉంటాయి కదా, అవి మీ టీచర్ ఏవైతే చెప్పారో కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, అది గుర్తుపెట్టుకోండి. మేల్ అండ్ ఫీమేల్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో. నీరిస్ ని, ఎర్త్ వామ్ ని, లీచ్ ని మీ ల్యాబ్ లో ఉన్నవే అడుగుతారు. సో మీ ల్యాబ్ లో ఉన్నవి ఒకసారి చూసుకోండి. రైట్, ఇప్పుడు చూడండి ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్ ఏంటిది? స్కోలోపెండ్రా, జూలస్, పాలిమోన్, అండ్ దెన్ ఎరేనియా స్పైడర్, పెలామ్నియా, సిల్క్ మాత్. ఓకే, దెన్ ఇవన్నీ మీరు చూసుకోవాల్సిందే. మీ కాలేజ్ అయితే ఇంకా మీకే అడ్వాంటేజ్. మీ కాలేజ్లో అంటే మీ కాలేజ్లో ఉన్న స్లైడ్సే, చార్ట్సే ఇస్తారు కాబట్టి మీరు అక్కడ వెళ్ళి మీ కాలేజ్లో ప్రాక్టీస్ చేసుకుంటే మీకు భయము ఉండదు. రైట్, బయట కాలేజెస్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమే ఉంటుంది. రైట్, సో ఇంకేమున్నాయమ్మా? హనీబీ, పైలా, అండ్ దెన్ యూనియో, ఆస్టేరియస్, స్టార్ఫిష్. తర్వాత హిస్టాలజికల్ స్లైడ్స్. అయితే మీకు కొంచెం కన్ఫ్యూజన్ హిస్టాలజికల్ స్లైడ్స్ మీద కావచ్చు. ఇక్కడ టిష్యూ, సెక్షన్ ఆఫ్ టిష్యూ అండర్ ద మైక్రోస్కోప్ డిస్ప్లే చేస్తారు, మీరు ఐడెంటిఫై చేయాలి. స్క్వామస్ ఎపిథీలియం, కాలమ్నార్ ఎపిథీలియం ఎలా కనిపిస్తాయి? స్క్వామస్ అయితే మీకు తెలుసు కదా, ఫ్లాట్ టైల్ లైక్ సెల్స్. దెన్ కాలమ్నార్ సెల్స్ ఆర్ లైక్ కాలమ్ షేప్డ్ సెల్స్. పొజిషన్ ఆఫ్ ద న్యూక్లియస్ కూడా మీరు ఐడెంటిఫై చేసి ఇది స్క్వామస్ ఆ కాలమ్నార్ అని మనము చెప్పొచ్చు.
టిఎస్ ఆఫ్ కార్టిలేజ్ లో మీరు పెరికాండ్రియం, రైట్, అండ్ దెన్ you can also identify లెకునే లోపల ఉన్న కాండ్రోసైట్స్. ఓకే, అలా మీరు మీ కాలేజ్లో ఉన్న స్లైడ్స్ని అబ్జర్వ్ చేసి ఏదన్నా పాయింట్, ఈ స్లైడ్ అయితే ఇదైతే ఇది అని కొన్ని టిప్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, గుర్తుపెట్టుకొని నోట్స్ కూడా రాసుకోండి. ఈ స్లైడ్ ఇట్లా ఉంది, ఈ స్లైడ్ ఇట్లా ఉంది, కార్టిలేజ్ స్లైడ్లో ఇది ఉంది అని కొన్ని వాట్ డు యూ సే బండ గుర్తులు అంటారు కదా, అది పెట్టుకుంటే మీకు ఐడెంటిఫికేషన్ కి ఈజీ అవుతుంది. దెన్ టిఎస్ ఆఫ్ ద బోన్ అంటే ఆస్టియోసైట్స్, మళ్ళీ లెక్కునే లోపల ఆస్టియోసైట్స్, అది మీరు చూసుకోండి. దెన్ బ్లడ్ స్మియర్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా, ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్. ఆర్బిసి అయితే పర్ఫెక్ట్ రెడ్డిష్ రౌండ్ డోనట్ షేప్డ్ సెల్స్, ఈజీగా గుర్తుపట్టవచ్చు. డబ్ల్యూబిసి సెల్స్ కూడా, ఆర్బిసి అంటే ఈ న్యూక్లియేటెడ్, డబ్ల్యూబిసి సెల్స్ న్యూక్లియేటెడ్ మ్యాక్రోఫాజెస్ పెద్దగా మీరు చూడొచ్చు. సో అది కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. స్ట్రెయిటెడ్ అండ్ అన్స్ట్రెయిటెడ్ మజిల్స్ లో మీరు యాక్టిన్ అండ్ మయోసిన్ ఫిలమెంట్స్ ఆల్టర్నేట్ గా అరేంజ్ అయి ఉండడం మంచిగా చూస్తారు క్లియర్ గా. సో యూ కెన్ ఈజీలీ మేక్అవుట్ ఆ స్ట్రేషన్స్ యూ డోంట్ ఫైండ్ ఇన్ స్మూత్ మసిల్స్, కాబట్టి యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ ఆల్సో. దెన్ టిఎస్ ఆఫ్ స్టమక్, ఇంటెస్టైన్, మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్ కావచ్చు. స్టమక్ లో ఉన్న సెక్షన్, టిష్యూ సెక్షన్, అండ్ ఇంటెస్టైన్ లో ఉన్న టిష్యూ సెక్షన్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ కావచ్చు. కన్ఫ్యూజన్ ఎప్పుడు పోతుంది? వెన్ యూ ప్రాక్టీస్. ఇవి రెండు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ లో కొంచెం ప్రాబ్లం కావచ్చు ఈ రెండిట్లో. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. దెన్ ఎల్ఎస్ ఆఫ్ ద కిడ్నీ అండ్ లివర్. కిడ్నీ అయితే మీరు నెఫ్రాన్స్ ఈజీగా చూడొచ్చు. ఓకే, బర్మన్స్ క్యాప్సియోల్ అండ్ గ్లోమరులస్, అది ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. దెన్ ఇవే కాకుండా ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. ఓకే, ఇంకేమున్నాయి? ఐ గెస్ అన్నీ అయిపోయినాయమ్మా. సో సెక్షన్ DEFGH అన్ని మనము ఆల్రెడీ డిస్కషన్ చేసేసుకున్నాము. ఒకసారి నేను చెక్ చేస్తాను. ఓకే, ఇది అయిపోయింది కదా, ఇది కూడా అయిపోయింది. ఎస్, ఇది కూడా అయిపోయింది. టిఎస్ ఆఫ్ లివర్, లాస్ట్ ఇది ఒక్కటి ఉంది. సో ప్యాంక్రియాస్ మళ్ళీ మీరు ఎలా చూస్తారు? ప్యాంక్రియాస్ క్యాన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్ బై సర్క్యులర్ యాసినై సెల్స్ ఉంటాయి కదా. యాసినై సెల్స్ ఇలా స్లైడ్ ఉంటుంది. యాసినై సెల్స్ ఇలా ఫ్లవర్ షేప్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ టెస్టిస్ లో మళ్ళీ టెస్టిస్ కూడా మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరీ ఈ ఫాలికల్స్ ఇలా సర్కిల్స్ లో పెరిఫరల్ ఏరియాలో మీరు ఇలా సర్కిల్స్ అబ్జర్వ్ చేయొచ్చు, ఫాలికల్స్ ని, రైట్. సో మీరు మీ కాలేజ్ లో ఉన్న స్లైడ్స్ ని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. ఇంకేమున్నాయి? వర్టిబ్రేట్ స్పెసిమెన్స్ లో షార్క్, ఇవి పెద్దగా ఉంటాయమ్మా. షార్క్ అంటే చిన్న ఇంత షేప్, ఇంత సైజు షార్క్ డిస్ప్లే అయి ఉంటుంది, అది చూసుకోండి. ఇంకొకటి మీకు కన్ఫ్యూజన్ ఎక్కడ కావచ్చు అంటే రోహు అండ్ కట్లా అండ్ సిర్హినా ఫిషెస్ ఉంటాయి కదా. ఈ ఫిషెస్ వి ఎలా ఐడెంటిఫై చేయాలో చూడండి. మీ కాలేజ్ లో ఉన్న ఫిషెస్ దాని మూత ఎట్లుంది, దాని తల ఎట్లా ఉంది, కలర్ ఎట్లా ఉంది చూసి మీరు గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. కొంచెం గ్రేయిష్ కలర్, వైటిష్ గ్రేయిష్ కలర్ ఉందా ఏంటింది మీ కాలేజ్ లో ఎట్లా ఉంది ఫిష్, బికాజ్ ఇట్ డిపెండ్స్. కాబట్టి ఆ కలర్ చూసి ఇది రోహు, ఇది కట్లా, ఆర్ మూతి ఎట్లుంది చూడండి, దాని మౌత్ పొజిషన్ ఎట్లుంది చూసి మీరు ఐడెంటిఫై చేయండి, రైట్. ఫ్రాగ్ అయితే మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. స్నేక్, కొన్ని ల్యాబ్స్ లో స్నేక్ ఉండవు. స్నేక్ సపోజ్ స్నేక్ వచ్చింది అనుకోండి, స్పాటర్ ఏం చేస్తారు,
దాని ఒక ఫోటో కాపీ పెడతారు, అప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. కోబ్రా, రసల్స్ వైపర్, పిజిన్, ర్యాబిట్, ఇవి కొన్నిసార్లు కాలేజ్లో మోడల్స్ ఉండవు, పేపరే జెరాక్స్ పేపర్ ఆర్ ఫోటో కాపీ చేసి మీకు డిస్ప్లే చేస్తారు. మెమేలియన్ జాయింట్స్, ఇదేంటి ర్యాబిట్వి యూజువలీ జాయింట్స్ పెడతారు, బాల్ అండ్ సాకెట్, హింజ్ జాయింట్, పివటల్ జాయింట్, గ్లైడింగ్ జాయింట్స్, ఇవి కూడా జాగ్రత్తగా. గ్లైడింగ్ జాయింట్స్ ఇక్కడ కదా, పివటల్ జాయింట్ నెక్ దగ్గర ఒక నెక్ పెట్టినా ఆర్ గ్లైడింగ్ జాయింట్స్ రిస్ట్ పెట్టినా. ఓకే, బాల్ అండ్ సాకెట్ అంటే షోల్డర్ అన్న పెల్విక్, ఈ పెల్విక్ జాయింట్ కానీ పెడితే బాల్ అండ్ సాకెట్. బాల్ అండ్ సాకెట్ జాయింట్ మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు కదా, బాల్ లాగా ఉంటుంది బోన్, హ్యూమరస్ బోన్ ది వన్ సైడ్ బాల్ లాగా ఉంటుంది, అండ్ దిస్ ఇస్ ద క్యావిటీ. ఇలా ఉంటే రైట్, ఆ బోన్ ఇలా ఉంటే యూ కెన్ సే ఇట్ ఈస్ బాల్ అండ్ సాకెట్, రైట్. అది కూడా జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, సో ఐ గెస్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఆల్ ద సెక్షన్స్. ఓకే, సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటికీ కాన్ఫిడెన్స్ లేదు అంటే మీరు మీ కాలేజ్కి వెళ్ళండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీ ఓన్ కాలేజ్లో అవుతుంటే ఇట్ ఈస్ వెరీ మచ్ బెటర్. బయట జరిగినా యూ డోంట్ హ్యావ్ టు బీ స్కేర్డ్ ఆఫ్, రైట్. అయితే నెక్స్ట్ వైవా. వైవా ఉంటుంది అంటే వైవా కంపల్సరీ ఉంటుంది. మళ్ళీ ఏం అడుగుతారు ఏంటి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్టర్నల్ కానీ, ఒకవేళ నామినల్గా ఎక్కువ స్ట్రిక్ట్గా లేదు, నార్మల్గా ఉంది అంటే ఒక 2 questions మిమ్మల్ని అడిగి 2-3 questions అడిగేసి షీ విల్ ఎండ్ ద వైవా. 1-on-1 ఈచ్ మెంబర్ని పిలిచి, స్టూడెంట్ని పిలిచి వైవా. ఏం వైవా అడుగుతారు అంటే మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ అడగొచ్చు, స్పాటర్ అడగొచ్చు, ఆర్ మనకి ఇంకేమున్నాయేమో చార్ట్స్, రైట్. మీ ప్రాక్టికల్లోనే అక్కడ నుంచే మీకు పాయింట్స్ అడగొచ్చు. నేను ఇంతకు ముందు కూడా మన బాటనీ పేపర్ డిస్కషన్లో కూడా చెప్పినా, సారీ ప్రాక్టికల్ పేపర్ డిస్కషన్లో కూడా చెప్పినాను. ఏం అడగొచ్చు, వాళ్ళు విదిన్ ద అడగొచ్చు, నీట్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఒకవేళ నీట్కి ప్రిపేర్ అవుతున్నావా, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నావా అని అడిగి కూడా నీట్ ఎంసెట్ పాయింట్స్ కూడా అడగొచ్చు, రైట్. సో ఎవ్రీథింగ్ విదిన్ ద ప్రాక్టికల్ అడుగుతారు. టెన్షన్ పడకండి, ఒకవేళ వస్తే వచ్చు అని ఆన్సర్ చేయండి, రాకపోతే నాకు రాదు అని చెప్పండి, రైట్. సో టెన్షన్ పడితే ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు మర్చిపోతారు, రైట్. సో ఐ గెస్ మీరు ఏం మర్చిపోరు, మొత్తము మీకు గుర్తుంటుంది. యూ విల్ లర్న్ వెల్, యూ విల్ ప్రిపేర్ వెల్. ఇప్పటికీ కూడా కాన్ఫిడెన్స్ లేకపోతే కాలేజ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, రికార్డ్స్ ఒకసారి చూసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేకుండా చూసుకోండి. ఓకే, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీ లెక్చరర్స్ని అడగండి, స్లైడ్స్ ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఎగ్జామినేషన్ రోజు వెళ్ళినప్పుడు హాల్ టికెట్ కంపల్సరీ 1 day బిఫోరే అన్ని రెడీ పెట్టుకోండి. స్టేషనరీ, మీ పెన్, స్కేల్, పెన్సిల్, ఇరేజర్, షార్ప్నర్ అన్నీ మీరు పెట్టుకోండి. ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేయకుండా 2 పెట్టుకోండి, 2 పెన్సిల్స్ 2 పెన్స్ పెట్టుకోండి. మీరు పేపర్, మీ ఆన్సర్ స్క్రిప్ట్లో మీ హాల్ టికెట్ నెంబర్, మీ పేరు జాగ్రత్తగా రాయండి. ప్రొసీజర్స్ రాసినప్పుడు స్క్రిబ్లింగ్ ఎక్కువ చేయకండి. ఎంత నీట్గా మీరు రికార్డ్ అని ప్రెజెంటేషన్ ఉంటే అంత ఫుల్ మార్క్స్, అంటే 30/30 మార్క్స్ వస్తాయి. ప్రెజెంటేషన్ సరిగ్గా లేకుండా, రికార్డ్ నీట్ లేకుండా 30 మార్క్స్ వస్తాయి అంటే రావు, రైట్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, దెన్ వైవా అయితే కంపల్సరీ జరుగుతుందమ్మా. అండ్ ప్లీజ్ డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, ప్రిపేర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం అట్లాంటివన్నీ చేయకండి. మధ్యలో ఇంకొకటి స్క్వాడ్స్ కూడా వస్తూ ఉంటారు. స్క్వాడ్స్ వచ్చినప్పుడు మీరు మాట్లాడడం కానీ, మీ ఫ్రెండ్స్తోని కానీ డిస్కషన్ ఏమైనా చేస్తే అక్కడ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని రాయనీయకుండా అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అవన్నీ కావద్దు అంటే మీ పని మీరు చేయండి, ఎవరి మీద డిపెండ్ కాకండి, ఎవరికి హెల్ప్ చేయకండి, రైట్. సో దిస్ ఇస్ ఆల్ యూ నీడ్ ఫర్ యువర్ ప్రాక్టికల్. అసలు ప్రాక్టికల్కి ఏమేమి అవసరము అనే పాయింట్స్ అన్నీ నేను మీకు చెప్పేశాను. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఐ హోప్ యూ విల్ ఆల్ రైట్ యువర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ వెల్, రైట్. సో ఏమన్నా డౌట్స్, నేను మీకు రికార్డ్ గురించి చెప్పేసినాను, హర్బేరియం గురించి చెప్పేసినాను, అన్ని సెక్షన్స్ గురించి చెప్పేసినాను, రైట్. ఇంకేంటి, వైవా గురించి చెప్పేసినాను. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ వస్తే యూ క్యాన్ రైట్ యువర్ డౌట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్, నేను దాంట్లో ఆన్సర్ చేస్తాను, రైట్. ఆల్ ద బెస్ట్. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే, ఇంకేదన్నా పాయింట్ నేను కవర్ చేయలేదు, డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు మీరు కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, క్వశ్చన్ డ్రాప్ చేయండి, నేను వాటిని ఆన్సర్ చేయడానికి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, ఓకే ఎవ్రీవన్,
Bye. All the best.